ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు. లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు. చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినట్టు. ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు ఫలానా జన్మలో ఫలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్, అందుకే నా ఫలితాన్ని ఇవాళ నీకు ఇస్తున్నానోయ్, 11 గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందోయ్, మోకాలు మీద నిప్పి 3 రోజులు ఉంటుందోయ్, అప్పుడు కుక్కకు 3 రోజులు ఉందోయ్, ఆయన నాకు చెప్పక్కర్లా, మోకాల్ని పెట్టేట్టు చేస్తాడంతే. అది ఈశ్వరుడు అంతే. ఆయన శాసకుడు, ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు. కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి, అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది. ఎప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి, ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు, బాధ పెట్టావనుకో నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు కాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను, గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచాడు. అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. అటువంటి మనుష్య శరీరానికి పరమేశ్వరుడు కొన్ని విశేషములను ఇచ్చాడు. ఒకటి, మిగిలినటువంటి ఏ ప్రాణిలో ఉన్న గొప్ప గొప్ప విశేషాలైనా సరే మనుష్యుడు తనదిగా వాడుకోగలడు. మిగిలిన ప్రాణులు అలా వాడుకోలేవు. ఉదాహరణకి ఏనుగు ఉందనుకోండి, దానికి దంతాలు ఉంటాయి. దంతాలు ఉన్నప్పటికీ కూడా ఏనుగు యొక్క దంతాలని పీకి దాన్ని తీసుకొచ్చి అలంకరణకి వాడుకోగలిగినటువంటి వాడు మనుష్యుడు. ఒక గాడిద బరువు మొయ్యగలదు. ఆ గాడిద మీద బరువులు వేసి దాని చేత మోయించి బరువులు మోయగలిగినటువంటి గాడిద యొక్క విభూతిని తనకి అనుకూలంగా ఉపయోగించుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు నరుడు. వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రాన్ని తనకి ప్రయాణ సాధనంగా చేసుకుని ఆ గుర్రం మీద ఎక్కి తనకి కావలసినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో గుర్రానికి ఉన్నటువంటి వేగంగా వెళ్ళగలిగినటువంటి విభూతిని తాను వాడుకోగలిగినటువంటి సమర్థుడు నరుడు. అందుకే నరునికి ఉన్న విశేషమేమి అంటే మిగిలినటువంటి ఏ ప్రాణికి లేని విధంగా నరుడు తాను మిగిలినటువంటి ప్రాణులలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన విభూతిని తనకి అనుకూలంగా మలుచుకుని వాడుకోగలడు. మిగిలిన ప్రాణులకు అది సాధ్యం కాదు. ఒక పక్షి ఉందనుకోండి, అది ఆకాశంలో ఎగరగలదు, కానీ భూమి మీద అంత వేగంగా వెళ్ళదు. కానీ మనుష్యుడు భూమి మీద వేగంగా వెళ్ళడానికి కావలసినటువంటి ఇతర జంతువులలోని విభూతిని తనకి ప్రయాణ సాధనంగా వాడుకుని వెడతాడు. పక్షిలా ఆకాశంలో ఒక విమానంలో వెళ్ళగలడు. చేప నీటిలో ఈది వెడితే తాను సముద్రంలో ఒక నావని ఆధారం చేసుకుని ప్రయాణం చేసి ఆ నదినో సముద్రాన్నో తరించి వెళ్ళగలడు. మిగిలిన ప్రాణులలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి అన్ని విభూతులను తనదిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంది. 2, నరుడికి స్వరపేటిక ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ కారణం చేత భగవన్నామాన్ని చెప్పగలడు. మిగిలినటువంటి ప్రాణులు భగవన్నామం పలకలేవు. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. కానీ మిగిలినటువంటి ప్రాణులు భగవన్నామాన్ని ఉచ్చరిద్దామన్నా అలా ఉచ్చరించడానికి యోగ్యమైనటువంటి శరీరం వాటికి లేదు. స్వరపేటిక లేని కారణం చేత అవి భగవన్నామాన్ని పలకలేవు. కానీ మనుష్యుడు అలా కాదు, భగవన్నామాన్ని ఉచ్చరించగలడు. భగవన్నామం పలికి తన పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు. ఇవన్నీ ఒకెత్తు. ఒక్క మనుష్యునికే పరమేశ్వరుడిచ్చినటువంటి అద్భుతమైన కానుకలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి కానుక శాస్త్రం, రెండవది గురువు. ఈ రెండిటినీ పొంది తరించగలిగినటువంటిది మనుష్య జన్మ ఒక్కటే. ఒక కుక్క ఉందనుకోండి, దానికి శాస్త్రము అన్న మాట అన్వయం అవదు. కుక్క శాస్త్రం చదువుకుందా చదువుకోలేదా ఎవరు అడగరు. మిగిలిన ఏ ప్రాణైనా సరే ఏ శాస్త్రం చదువుకుంది అని ఎవరు అడగరు.
కానీ ఒక్క మనుష్యుడు మాత్రం శాస్త్రం చదువుకుంటాడు. శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది రాజశాసనంలా శాసించి చెప్తుందో దానిని శాస్త్రము అని పిలుస్తారు. వేదమే శాస్త్రము. అందుకే వేదం మాట్లాడేటప్పుడు ఏదో అనునయించి మాట్లాడదు, రాజు శాసనం చేసినట్లు శాసించి మాట్లాడుతుంది. ఆ వేదము ప్రమాణమై ఉంటుంది. ఆ శాస్త్రమునందు మనుష్యుడు ఎలా ప్రవర్తించాలని చెప్పబడిందో ఆ విధానాన్ని పట్టుకుని అలా ప్రవర్తించిన వాడెవరుంటాడో వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపరాశిని ధ్వంసం చేసుకుంటాడు. అంటే ఆ పాపము దుఃఖముగా వచ్చినప్పుడు దానికి వశమైపోకుండా ఆ దుఃఖాన్ని తట్టుకోగలిగిన శక్తిని పొందుతాడు. మళ్ళీ అటువంటి దుఃఖం రాకుండా ఉండాలంటే పాపకర్మ చెయ్యకుండా ఉండాలి. శాస్త్రమునందు విశ్వాసము కలిగిన నాడు మళ్ళీ పాపకర్మ చెయ్యడు. విహిత కర్మాచరణం పుణ్యకర్మ చేస్తాడు. ఇది మిగిలిన ప్రాణులకు అన్వయం అవ్వదు. అవి శాస్త్రం చదువుకున్నాయా, పుణ్యకర్మ చేశాయా, పాపకర్మ చేశాయా, ఈ మాటలు వాటికి అన్వయం అవ్వవు. అలాగే గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది. గురువు అంటేనే అజ్ఞానమును పోగొట్టి వెలుతురులోకి నడిపించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో సాందీపని మహర్షి గురించి చెప్తూ తన గురువు గురించి తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. గురువు అంటే ఎవరు అంటే అజ్ఞానము అనేటటువంటి చీకటికి దీపం లాంటివాడు. చీకటి ఉన్నప్పుడు మీరు ఏ ఇతర వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు. అదే ఒక దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, అంత చీకటి పోతుంది. కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సమర్థుడు గురువు. అటువంటి గురువు అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, ఆ బ్రహ్మమును అనుభవించి ఉన్న కారణం చేత ఎప్పుడూ ఆనంద పారవస్యంలో ఉంటాడు. బాహ్యంలో కష్టం ఉందా, సుఖం ఉందా, దానితో ఆయనకేం సంబంధం ఉండదు. పటికి బెల్లం తినేసినవాడు ఆ పటికి బెల్లం యొక్క తీపి నోటికి పట్టినట్టుగా నిరంతరము అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఆ బ్రహ్మమును అనుభవించిన కారణం చేత బాహ్యంలో ఉండేటటువంటి కష్టములతో కానీ శరీర సంబంధమైన కష్టంతో కానీ తాదాత్మ్యత పొందడు. ఇది జ్ఞాని యొక్క లక్షణం, గురువు యొక్క లక్షణం. గురువు గారికి శరీర బాధ లేదా అంటే ఉంటుంది. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. సర్కోమా వ్యాధి వచ్చినప్పుడు గురువు గారికి నిప్పెట్లేదా అంటే రమణ మహర్షికి నిప్పుండదా అంటే రమణ మహర్షి శరీరానికి నిప్పుంటుంది, కానీ శరీరానికి అతీతమైన స్థితిలో శరీరానికి సాక్షిగా ఆయన నిలబడతారు. ఆ నిప్పితో తాదాత్మ్యత చెందరు. బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమవుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది, అయినా నిరంతరము భగవంతుడితో అనుసంధానమవుతూ శరీరమునకు కలిగినటువంటి క్లేశం గురించి తాదాత్మ్యత లేకుండా సాక్షి మాత్రంగా విడిచిపెట్టగలిగారు. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు. కష్టముందా, సుఖముందా, దానితో సంబంధం ఉండదు. ఎప్పుడూ బ్రహ్మమును గురించి ఆలోచిస్తున్నటువంటి కారణము చేత, బ్రహ్మమును అనుభవిస్తున్న కారణం చేత బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా బ్రహ్మమును అనుభవించి తాను బ్రహ్మమై నిరంతరము ఆనంద స్వరూపమై ఆనంద ఘనమై ఉంటాడు గురువు. అటువంటి గురువు సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క అవతారం. భగవంతుడే ఈ లోకంలో గురువు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే యజుర్వేదంలో శ్రీరుద్రంలో అష్టమానువాకంలో ఒక మాట చెప్తారు, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు. శంకరాయ చ శంకరోతి ఇది శంకర. శంకరుడి రూపంలో అంటే ఎప్పుడూ శుభాలనిచ్చేటటువంటి వాడి రూపంలో ఈ లోకంలో తిరిగేవాడు తండ్రి. తండ్రి రూపంలో శంకరుడు తిరుగుతూ ఉంటాడు. తిరిగి బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు తాపత్రయపడ్డం వినా, పిల్లలు కష్టపడినా సరే నేను సుఖపడాలి అని చెప్పి ఏ తండ్రి కోరుకోడు. తాను కష్టపడి అయినా సరే పిల్లలు సుఖపడాలని కోరుకుంటాడు. అందుకే నమ శంకరాయ చ మయస్కరాయ చ
అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమివ్వగలిగినటువంటి వాడి రూపంలో గురువు ఈ లోకంలో శివుని యొక్క స్వరూపంగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి గురువు శాస్త్రాన్ని తాను కష్టపడి చదువుకుని అర్థం చేసుకుని పరమ విశ్వాసంతో దాన్ని తన అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి ఆ వేదాంతము వలన తాను పొందుతున్నటువంటి ఆనందము తనకొక్కడికి మాత్రమే సుప్తని ఆలోచించకుండా యథార్థమునకు మౌనమైనటువంటి తన రూపమునకు వాక్కు భంగమైనప్పటికీ తాను మాట్లాడితే తాను పొందుతున్న శాంతికి అది ప్రతిబంధకమని తెలిసున్నప్పటికీ మౌనంగా ఉండడంలో తాను అపరిమితమైన ఆనందాన్ని అనుభవించగలను అని నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నప్పటికీ నేను పొందినటువంటి ఆనందాన్ని ఇతరులు పొందడానికి నేను వైదికమైన మార్గాన్ని చూపించకపోతే వాళ్ళు ఎలా తరిస్తారనేటటువంటి ఉదార బుద్ధితో పరమ కారుణ్యంతో తాను నోరు విప్పి మాట్లాడి లోకాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి గురువు శాస్త్రము ఈ రెండు ఎవరి కొరకు ఉద్దేశింపబడ్డాయి అంటే కేవలము మనుష్యుని కొరకు ఉద్దేశింపబడ్డాయి. శాస్త్రము గురువు నిరంతరము దేన్ని చెప్తారు అంటే ఒక్క ధర్మం గురించే మాట్లాడతారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉండేటటువంటి వాంగ్మయాన్నంతటినీ పట్టుకుని మీరు పిండేస్తే అందులోంచి పడేటటువంటి అక్షరాలు ధర్మం అంతే. ఈ ధర్మము అనేటటువంటి దాన్ని లోకంలో పాదుకొల్పడానికి అందరికీ దాని యందు విశ్వాసము కలగడానికి ధర్మాచరణము చేత ప్రతి వ్యక్తి తరించడానికి కావలసినటువంటి సదుపాయాన్ని కల్పించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ఇన్ని పురాణాలను వ్యాస భగవానుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన లోకాన్ని ధర్మంలో నడిపించడం కోసం ఇచ్చాడు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్ నారాయణుడే ప్రతి యుగంలో వ్యాసుడిగా వస్తాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని 4 వేదములను చదవగలిగినంత ఆయుర్దాయాన్ని మనుష్యులు పొంది ఉండరు అన్న విశేషం చేత వేదాన్ని 4గా విభాగం చేశాడు. అక్కడతో ఊరుకోలేదు, 18 పురాణములను ఇచ్చాడు. పురాణములను ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఆయన అంటే సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితంచైవా పురాణం పంచలక్షణం అని పురాణము 5 లక్షణములతో ఉంటుంది. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పురాణము చరిత్ర కాదు, పురాణము ఇతిహాసము. ఆ విశ్వాస బుద్ధితో ఎవడు పురాణాన్ని చదువుతాడో వాడికి ధర్మమునందు పూనిక కలుగుతుంది. కాదండి పురాణం అంటే చరిత్ర అనుకుంటే దాని వలన పూనిక కలగదు. చరిత్రకి పురాణానికి ఒక తేడా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఎక్కడ పుట్టారు, ఎవరికి జన్మించాడు, ఎలా రాజయ్యారు, ఎంతకాలం పరిపాలన చేశారు, ఆయన పరిపాలన ఎందుకు స్వర్ణయుగము అని కీర్తింపబడింది, రాయలవారు ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేశారు, ఇది మాత్రమే చెప్తే చరిత్ర కాదు. అసలు రాయలవారు అంత కీర్తి గణించడానికి కావలసినటువంటి రీతిలో అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి మహారాజుగా ఆ శరీరంలోకి వచ్చి అంత కీర్తి పొందడానికి గత జన్మలో ఏ పుణ్యం చేశాడు, ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నాడు, ఏం చేశాడు, రాయలవారిగా ఉండి ఏం చేశాడు, రాయలవారుగా శరీరం విడిచిపెట్టేసిన తరువాత మళ్ళీ ఉత్తర జన్మలలో ఏమయ్యాడు ఆ జీవుడు, ఏ శరీరంలోకి వెళ్ళాడు, దీన్ని చెప్తే పురాణము అంటారు. అందుకే వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఆ చెప్పేటప్పుడు మిత్రుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంది. మాట్లాడి ఇదిగో ఫలానా వ్యక్తి ధర్మాన్ని విడిచిపెట్టాడు, బ్రతికున్నంత కాలం చాలా సుఖంగా ఉన్నాననుకున్నాడు, కానీ శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఇదిగో ఇలా పతనమైపోయాడు ఆ జీవుడు, ఇన్ని కష్టాలు పడ్డాడు. ఎంతకాలం సుఖపడతావు, మహా అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు, తర్వాత 1,000,000 సంవత్సరములు దుఃఖపడతావు. శరీరం కానీ మనుష్య శరీరం కాకపోతే స్వచ్ఛందంగా తనంత తానుగా ప్రాణం పోయే వరకు శరీరంలో ఉండడానికి కూడా చాలా ప్రాణులు అనుమతింపబడవు. ఉచ్చు వేసి బాణముల చేత, ఈటెల చేత, కత్తుల చేత, రోకళ్ల చేత, పిడిగుద్దుల చేత గుచ్చబడి, కొట్టబడి, మర్దింపబడి శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. మనుష్యుడు ఎంత క్లేశం అనుభవిస్తుండనివ్వండి, ఆఖరి ఊపిరి అయిపోయే వరకు ఆయన శరీరానికి అంతిమ సంస్కారం చెయ్యరు. మనుష్యుడు అంటే కర్మాచరణ చెయ్యగలడు, శాస్త్రాధ్యయనం చెయ్యగలడు,
గురువు యొక్క పాదములను పట్టుకోగలడు, స్వరపేటిక ఉంది కాబట్టి భగవన్నామం చెప్పగలడు. మిగిలిన ప్రాణులకు ఆ అధికారం లేదు. ఏ తప్పు చేసి అంత కిందకి వెళ్ళిపోయాడు? ఏది మనం దిద్దుకోవాలి? వేదంలో చెప్పిన విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా ఏదో కల్పించి చెప్పినటువంటి కథ కాకుండా యథార్థముగా జరిగినటువంటి విశేషాన్ని తీసుకొచ్చి మహాత్ములైనటువంటి ఋషులు మనకు అందిస్తారు. అలా అందించిన వారిలో వ్యాసుడు అగ్రగణ్యుడు. 18 పురాణములనిచ్చి, అయ్యో నేను 18 పురాణములను మాత్రమే ఇచ్చాను, వేదములను మాత్రమే విభాగం చేశానని నైరాశ్యం పొంది భాగవతాన్ని అందించి, భాగవతంతో కేవలంగా తృప్తి పొందకుండా మళ్ళీ పురుషార్థములను ఎలా జీవుడు సమన్వయం చేసుకోవాలో నరుడికి నేర్పడం కోసమని మహాభారతాన్నిచ్చి, మహాభారతంలో అంతర్భాగంగా భగవద్గీతనిచ్చి, బ్రహ్మసూత్రములనిచ్చి, మన జీవితానికి వెలుతురు ఇచ్చినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అందుకే వ్యాసుడికి ప్రథమ నమస్కారం చేస్తారు. ఋషికి తర్పణ చేసినా కూడా వ్యాస భగవానుణ్ణి స్మరించి వ్యాసాదిగా కలిగినటువంటి ఋషులు అంటారు. ఎందుచేత అంటే ఆ వ్యాసుడు నరజాతికి అంత చేశాడు. అందుకే ఆ వ్యాసుడికి మనుష్య జాతి రుణపడింది. వ్యాసుడెవరో కాదు, నారాయణుడే ప్రతి యుగంలో వ్యాసుడిగా అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యాసుడు ఇతిహాసములుగా పురాణములనిచ్చాడు. పురాణము అంటే చరిత్ర కాదు అని ఇందాక మనవి చేశా. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడలేదు. ఇందులో ఎలా చెప్పబడిందో అందులో చెప్పబడిన విషయము యథార్థముగా అట్లే జరిగినది. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది అన్న ప్రమాణం ఉంటే దాన్ని ఇతిహాసం అంటారు. అందుకే రామాయణము ఇతిహాసము. రామాయణ రచన చేసిన వాల్మీకి రామాయణమునందు పాత్ర కాడు. నేను ఎప్పుడైనా రామాయణంలో రాముడు పాత్ర అన్నాను అనుకోండి, రామాయణము కల్పింపబడిన కథ అని అర్థం. రామాయణంలో పాత్రలుండవు, వ్యక్తులుంటారు. అంటే యథార్థముగా జరిగిన కథ. మహాభారతంలో పాత్రలుండవు, మహాభారతంలో వ్యక్తులుంటారు. కల్పింపబడినదైతే పాత్రలు అనాలి, ఇతిహాసమైతే వ్యక్తులనే అనాలి. అందుకే రచన చేసిన వ్యాసుడు మహాభారతంలో అంతర్భాగం, రామాయణ రచన చేసిన వాల్మీకి రామాయణంలో అంతర్భాగం, భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు ఆయన పొందినటువంటి అనుభవాలకి సాక్షి, ఆయన అందులో ఒక వ్యక్తి. కాబట్టి అవి కల్పింపబడి ఇచ్చినటువంటివి కావు. కేవలముగా మనుష్య జాతిని ఉద్ధరించడానికి ఋషులు దార్శనికులై వేదమునందు చెప్పబడినటువంటి విషయాన్ని మనకి అందించారు. దాన్ని పరంపరాగతంగా అందిస్తూ వస్తూ వెడుతున్న వాళ్ళెవరో అటువంటి మహాత్ములు గురువుల యొక్క కోవలోకి చేరుతారు. అటువంటి గురువు కానీ శాస్త్రము కానీ ఎవరి కొరకు వచ్చాయి అంటే కేవలము మనుష్యుడి కొరకు వచ్చాయి. ఎందుకని మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఎన్ని చెప్పినా ఎందుచేత అంటే మనకి ప్రమాణములు అంటారు. ప్రమాణములు అంటే నేను ఎలా బ్రతకాలి అన్నది చెప్పగలిగినటువంటివి. అలా చెప్పగలిగినటువంటివి 5 ఉన్నాయి లోకంలో, 6వది లేదు. ఏవి 5 అంటే మొదటిది శృతి. శృతి అంటే వేదం. 2వది స్మృతి. 3వది పురాణము. 4వది శిష్టాచారము. 5వది అంతరాత్మ. మొట్టమొదటిది వేదం. వేదము ప్రమాణము. వేదం ఏం చెప్పిందో దాన్ని శాస్త్రవాక్కుగా స్వీకరించి మనం అనుష్ఠానంలోకి తెచ్చుకుంటాం. 2వది స్మృతి. వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని కొంతమంది ఋషులు తీసి సంకలనం చేస్తారు. కొన్ని విషయాలు తీసి తేలికగా చదువుకోవడానికి వీలుగా వేదమంతా చదువుకోలేని వాళ్ళ కోసమని సిద్ధం చేశారు. ఎవరు తయారు చేశారో వారి పేరు మీదుగా స్మృతి వస్తుంది. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అలాగే అత్రి స్మృతి, పరాశర స్మృతి, ఇలా ఆ మహర్షి పేరు మీద స్మృతి ఉంటుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో వేదంలో చెప్పబడినటువంటి విషయం వెనకాతల స్మృతి అలా వెడుతుంది. అందుకే శృతి మొదటి ప్రమాణం. శృతి తర్వాత 2వ ప్రమాణం స్మృతి. స్మృతి తర్వాత 3వ ప్రమాణం పురాణం.
ఎందుకంటే వేదంలో స్మృతిలో చెప్పినది ఏదో దాన్నే పురాణంలో భూతద్దంలో చూపించి చెప్తారు. యథార్థముగా జరిగిన విషయాన్ని వర్ణించి చూపిస్తారు కాబట్టి మనసులో నాటుకుంటుంది. నాలుగవది శిష్టాచారం. అంటే పెద్దలైన వాడు ఎలా ప్రవర్తిస్తారో అదే ప్రమాణం. ఐదవది అంతరాత్మ. లోపల నుంచి అంతరాత్మ ఎప్పుడూ మాట్లాడుతుంటుంది. ఆ అంతరాత్మ ప్రబోధం ఒక ప్రమాణం. ఇందులో 5 ప్రమాణములను పాటించడం అన్న మాట ఉండదు. అందరూ పాటించవలసినటువంటి ప్రమాణం వేదం. ఎందుకని అంటే వేదము ఈశ్వరుని యొక్క వాక్కు. నాకు నా వాక్కుకి తేడా ఉండదు. కారణం, నా వాక్ అంటే నా ఊపిరి. నేను ఊపిరి తీస్తే కదా మాట్లాడగలను. ఊపిరి తీయనప్పుడు ఎక్కడ మాట్లాడతాను? మాట్లాడలేను. ఊపిరి తీసి ఊపిరిని వాక్కుగా వేయించేస్తాను. వేదము ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుడి చేత చెప్పబడింది, అపౌరుషేయము. అది ఎవరి చేత రచింపబడలేదు. ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము. కాబట్టి ఇప్పుడు వేదము మొదటి ప్రమాణము. అంటే ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక, ఈశ్వరుడికి ఈశ్వరుడి ఊపిరికి అభేదం కనుక ఈశ్వరుడు ఒకటి వేదం ఒకటి కాదు, రెండు ఒకటే. వేదమునందు ఏం చెప్పబడిందో అది ప్రమాణం. ఏది ప్రమాణం అండి అంటే నా బుద్ధికి తోచి నేను చెప్తే ప్రమాణం అవదు. వేదం ఇలా చెప్పిందండి అంటే ప్రమాణం అవుతుంది. ఒకవేళ వేదం అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అప్పుడు స్మృతి తెలుసున్న వాళ్ళు చెప్తే ప్రమాణం. మూడవది శృతి స్మృతి కూడా లేకపోతే, ఆ రెండూ కూడా తెలిసున్న వాళ్ళు లేకపోతే పురాణము ప్రమాణము. అప్పుడు పురాణం చదువుకుని పురాణంలో ఏం చెప్పబడిందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. నాలుగవది శిష్టాచారం. వేదం చదువుకున్న వాళ్ళు లేక, స్మృతి చదువుకున్న వాళ్ళు లేక, పురాణం చదువుకున్న వాళ్ళు లేకపోతే పెద్దలైన వారు, మంచి నడవడి కలిగినటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం ప్రవర్తించాలి. శిష్టాచారం ప్రమాణం. అసలు ఆ శిష్టాచారం అంటే మంచి ఆచరణ కలిగినటువంటి పెద్దలు కూడా సమాజంలో లేకపోతే అప్పుడు అంతరాత్మ ప్రబోధం. అంతేకాని శృతి ఉండగా, స్మృతి ఉండగా, పురాణం ఉండగా, శిష్టాచారం ఉండగా ఐదవదైనటువంటి అంతరాత్మ ప్రమాణం అవుతుందా అంటే అప్పుడు శాస్త్రీయముగా మాట్లాడాలి అంటే అంతరాత్మ ప్రమాణము అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే మొదటి ప్రమాణం ఏది అంటే శృతి. ఈ శృతి కాని, స్మృతులు కాని, పురాణములు కాని, శిష్టాచారం కాని, అంతరాత్మ కాని దేని కొరకు వచ్చాయి అంటే కేవలముగా ధర్మాన్ని చెప్పడానికి వచ్చాయి. ధర్మం అంటే ఏది మనం చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఒకవేళ చేస్తే ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకుండా ఉండాలి, ఇది చెప్పినదేదో అది ధర్మం. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు. ఒక వ్యక్తి ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యవచ్చు అని ఎవరు చెప్పాలి? నాబోటిగాడు చెప్తే సరిపోదు, వేదము చెప్పి ఉండాలి. ఇది ఇలా ఉండాలి అంటే ప్రమాణం ఏది? వేదం ప్రమాణం. వేదం చెప్పింది కాబట్టి ఇలా జరగాలి. అందుకే రాముడు రామాయణంలో ఎప్పుడు మాట్లాడినా ఇది నే చెప్తున్నాను అనడు, వేదము చెప్పింది కాబట్టి ప్రమాణం అంటాడు. కాబట్టి వేదము ధర్మం కోసం వచ్చింది, స్మృతి ధర్మం చెప్పడానికి వచ్చింది. ఈ ధర్మం అన్న మాట మిగిలిన ప్రాణులకు ఉంటుందా? మిగిలిన ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు. వాటికి ఒకటే ధర్మం, పశుధర్మము అంటారు. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణం అని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. పశుధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి ఆకలేసింది అనుకోండి, అవతల ఉన్నటువంటి ప్రాణి ఏ స్థితిలో ఉంది అన్న దానితో దానికి సంబంధం ఉండదు. అవతల ఉన్నటువంటి లేడీ కాలు విరిగిపోయింది ఏదో కారణానికి, ఆ లేడీ నడవలేకపోతోంది. నడవలేనటువంటి లేడీని ఒక పులి చూసింది, దానికి ఆకలిగా ఉంది, అది విడిచిపెడుతుందా? దానికి దయ అన్న మాట ఏం ఉండదు. అంతవరకు ఎందుకు, ఆ లేడీ నిండు చూలాలనుకోండి ఇంకా కొద్ది నిమిషాల్లో ప్రసవం అవుతుంది. పెద్ద పులి చూసిందనుకోండి అది నిర్దాక్షిణ్యంగా లేడీని వెంట తరిమి చంపేస్తుంది. ఇప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని నన్ను అడిగారు అనుకోండి, పెద్ద పులికి పాపం ఉండదు. ఎందుకంటే దానికి ధర్మం అన్న మాట లేదు. దానికి ఒకటే ధర్మం, పశుధర్మం. ఆకలేసింది తింటుంది, నిద్రొచ్చింది పడుకుంటుంది. దానికి మైథునం చెయ్యాలని కోరిక పుట్టింది, మైథున క్రియ నిర్వహిస్తుంది. దానికి ఏదో శరీరంలో బాధ కలిగింది, ఏడుస్తుంది. దాహం వేసింది, నీళ్లు తాగింది.
జర అంటే వృద్ధాప్యం కలిగింది, బాధపడుతుంది. మరణమును పొందుతుంది, చిట్ట చివర ప్రాణం విడిచిపెడుతుంది. షడూర్ములు అంటారు. ఈ 6 విన ఇక వేరొక ధర్మం దానికి ఉండదు. కాబట్టే పశువులు అన్నీ ప్రవర్తించేటటువంటి ధర్మమునకు పశుధర్మం అని పేరు. మనుష్యుడు అలా నాకు ఆకలేసిందండి, అటుగా ఒక బలహీనుడు చేతిలో లడ్డూలు పట్టుకుని వెడుతున్నాడు, వాడు నాకన్నా బలహీనుడు కాబట్టి, నేను బలమున్నవాణ్ణి కాబట్టి నేను వాడి మీద పడి వాడిని తన్ని వాడి చేతిలో ఉన్న లడ్లు నేను లాక్కుని తింటానంటే లోకము హర్షిస్తుందా? ఎరా నువ్వు మనుష్యుడు కావా, ఏమైనా నడబడి అని అడుగుతారా? అడగరా? అలా మనిషి బ్రతకడానికి వీల్లేదు. ధర్మమును ఆశ్రయించి బ్రతకాలి. ధర్మము అన్న మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కాకపోతే మనుష్య జీవితంలో పాటించవలసినటువంటి ప్రధానమైన విషయంలో ఎక్కడో అవగాహన లోపం ఏర్పడుతుంది. ధర్మము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది జనులు పట్టుకుంటారో దానికి ధర్మం అని పేరు. పట్టుకోవడం అంటే అనుష్ఠించుట అని అర్థం, కర్మ ఆచరించుట. నేను ఇందాక చెప్పే కదా, ఒక పని చెయ్యాలి. ఒక పని చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యాలి. నేను ఇప్పుడు ప్రవచనం చేయడానికి వచ్చాను. ప్రవచనం చేసినప్పుడు నేను 2 గంటలు మాట్లాడితే 2 గంటలలో నా బుద్ధికి తోచిన మాట నేను మాట్లాడకూడదు. నేను ఏది మాట్లాడాలి అంటే శాస్త్రము ఏం మాట్లాడిందో దాని గురించి మాట్లాడాలి తప్ప, నా బుద్ధికి తోచింది కాబట్టి నేను ఇలా చెప్తానండి అని చెప్పకూడదు. శాస్త్రము యొక్క కోణంలో దాన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పాలంతే. కాబట్టి ఎక్కడ కూర్చున్నావో దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. దాన్ని ఆచరిస్తేనే ధర్మం. ఆచరించడానికి ముందు తెలిసి ఉండాలా వద్దా? తెలిసి ఉండాలి. వేదంలో కాని, స్మృతిలో కాని, పురాణంలో కాని, శిష్టాచారంలో కాని, అంతరాత్మ చేత కాని చెప్పబడినటువంటి ధర్మము ముందు తెలిసి ఉంటే తర్వాత ఆచరించడం. అసలు ధర్మమే తెలియదు అనుకోండి, ఇక ఆచరించడం అన్నమాట ఎక్కడ వస్తుంది? అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదాన్ని ప్రతినిత్యం చదవండి, వేదం ఎలా చెప్పిందో అలా కర్మాచరణం చెయ్యండి అంటారు. అటువంటి ధర్మమును ఆచరించడానికి మనకి శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయము తెలిసి ఉండాలి. ఇందులో మీరు ఒకటి గమనించాలి. ఈ ధర్మమునకున్న లక్షణం ఏమి అంటే, మనుష్యుడు పాటించవలసినటువంటి ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. ధర్మము 1 దేశాన్ని బట్టి మారిపోతుంది, 2 కాలమును బట్టి మారిపోతుంది, 3 ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, 4 వర్ణమును బట్టి మారిపోతుంది. ఈ 4టిని దృష్టిలో పెట్టుకొని ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. దేశము అంటే నేను ఉన్నటువంటి చోటు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ సభలో ప్రవచనం చేస్తున్నాను. ఈ సభలో ప్రవచనం చేసేటప్పుడు 2 విశేషాలు నేను దృష్టిలో పెట్టుకోవాలి. 1, శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని చెప్పాలి. 2, శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పాలి. ధైర్యము అన్న మాటకు అర్థం నిర్భయత్వము అని కాదు. అందుకే హనుమ ఉపాసనయందు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అని ఉంటుంది. నిర్భయత్వం, ధైర్యం 2 మాటలు ఏమిటి? భయం లేకపోవడం ధైర్యమేగా. మరి హనుమని ఉపాసన చేస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అని ఎందుకన్నారు? మరి ధైర్యము నిర్భయత్వము 2 మాటలు ఎలా అన్వయం అవుతాయి? భయము లేకపోవడం బాహ్యమునందు ధైర్యం. ధైర్యము 2వ మాట ఎందుకు వాడారంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. నేను నమ్మినటువంటిది ప్రమాణము. నేను ఆషామాషిగా నమ్మలేదు. నాకు ముందు ఎందరో పెద్దలు దాన్ని నమ్మారు, అనుష్ఠించారు. అది ప్రమాణము. కాబట్టి నాకు కూడా దాని మీద విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉన్నది కాబట్టి నేను దాన్ని మాట్లాడుతున్నాను. అలా ధైర్యముతో శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడాలి. ప్రవచనం నేను ఈ వేదిక దిగి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్యతో మాట్లాడేటప్పుడు నేను ఏవైనా హాస్యస్ఫోరకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడున్న ధర్మం ఈ దేశంలో, ఇక్కడ దేశం అంటే ఈ వేదిక మీద నాకున్న ధర్మం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మారిపోతుంది. ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. నేను నా తండ్రి ముందు నించునున్నాను అనుకోండి, నాది పుత్రధర్మం. నేను కొడుకుగా ప్రవర్తించాలి. కొడుకుగా ప్రవర్తించడం అంటే నాన్నగారి
ఎంత తెలుసని కాదు, ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి. నాన్నగారి యొక్క ప్రవర్తనని బట్టి నేను గౌరవించడం కాదు, ధర్మం ఎప్పుడూ నా వైపు నుంచి వెడుతుంది. ఈ మాట మీరు చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము ఎన్నడూ అవతల వారి వలన యువతల వారిది మారదు. మా నాన్నగారు నన్ను ప్రేమించారండి, మా తమ్ముణ్ణి ప్రేమిస్తారు, అయినా నీ గౌరవించాలా? ఆ మాట రాదు. ఆయన నీకు తండ్రి, నువ్వు పుత్రుడివి, నీ ధర్మం ఆయన్ని గౌరవించడం అంతే. మా నాన్నగారండి అని నాన్నగారికి వంక పెట్టి అందుకని నేను గౌరవించనన్న మాట లేదు. ఆయన తండ్రి కాబట్టి నువ్వు గౌరవించాలంతే. మీ తండ్రి మీద తీర్పు చెప్పే అధికారం కొడుక్కి లేదు. కాబట్టి పుత్రుడిగా పుత్రధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, అదే నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నేను తండ్రిగా వాడికి బోధించడం కాదు, వాడు నా నడవడిని చూసి ఓ ఇలా ఉండకపోతే నాన్నగారు అంగీకరించరు అన్నది వాడికి వ్యవస్థీకృతం కావాలి బుద్ధి ఎందు. ఎట్టి పరిస్థితులలో నాన్నగారు సంధ్యావందనాన్ని విడిచిపెట్టరు. ఏ కారణానికి ఆయన సంధ్యావందనం చేయకుండా ఉండడాన్ని ఇష్టపడరు. సంధ్యావందనం ఆయనకి ప్రాణం. ఇది నా కొడుకు అర్థమైందనుకోండి, నా నడవడి చూసి నేను నా నోటితో ఒరే సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, ఏమండి మీరు చేసి మీ అబ్బాయి చేయకపోతే? కర్తవ్యంగా నా ధర్మం చెప్పడం. ఒరే నువ్వు చెయ్యాలరా సంధ్యావందనం, వాడు చేయకపోతే నీ బెంగపెట్టి గుడ్డలు బాదుకోకూడదు, చెప్పడమే. ఎన్ని మాటలు చెప్తావు? ఎన్ని మాటలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే నీ ధర్మం. ఎందుకంటే చెప్పిందే చెప్తారు ప్రవచనంలో. అలా చెప్పడానికే నేనున్నాను, నేను కాదు. నేను ఎందుకు చెప్పాలి అంటే ఆ తర్వాత ఏమండి మీలో ఎంతమంది పాటిస్తున్నారని అడగవలసిన అవసరం నాకు లేదు. మీరు పాటిస్తే మంచిదే, పాటించకపోతే కూర్చోండి చెప్తానని ఇంకో మాట చెప్పాలి. ఆ తర్వాత పాటించకపోతే ఇంకో మాట చెప్పాలి. మీరు ఎప్పటికీ పాటించకపోతే నీ బతికున్నంత కాలం చెప్పాలి. అంతే ధర్మం. మీరు చెయ్యలేదని నేను బాధపడకూడదు, మీరు చేశారని నేను పొంగిపోకూడదు. నా కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది, ధర్మము నా వైపు నుండి ఉంటుంది. పితృధర్మము నా కొడుకు ముందు నిలబడినప్పుడు నేను తండ్రిగా ధర్మాన్ని నిర్వర్తించాలి. నేను రేపొద్దున నా కార్యాలయానికి వెడతాను. నేను నా కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేటప్పుడు నా సాటి ఉద్యోగులందరినీ పిలిచి రండి మీకు రామాయణం చెప్తాననకూడదు, నా పని చేసుకోవాలి. నా అధికారి కనపడితే నేను సభలోకి వెడుతుంటే కొన్ని వేల మంది లేచి నిలబడి నమస్కారం చేస్తారు, నేనెవరికీ నమస్కారం పెట్టననకూడదు. నా అధికారి కనపడగానే నేను లేచి నిలబడి నమస్కారం చెయ్యాలి. అది ధర్మం. ఒకటి బాగా తెలుసుకోండి, ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ధర్మాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఎవడు బాధపడిపోతాడంటే చిత్తక్షోభకి గురి ఎవరైపోతారు అంటే విడిచిపెట్టిన వాడు గురైపోతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు బాగా పట్టుకోవడానికి. మీ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత ఏదైనా ఉంటే నా మీద పెట్టుకు మాట్లాడతాను. అందుకే నాకొక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడగానే నేను లేచి నిలబడి అయ్యా నమస్కారం అండి అనడానికి నాకు నేను పొందిన గౌరవం అడ్డొచ్చింది అనుకోండి. నేను బెంగుళూరు వెడితే అంతమంది నాకు నమస్కారాలు చేశారు, నేను ఈయనకి నమస్కారం చేయడం ఏమిటి అని నేను చెయ్యలేదనుకోండి, ఆయన నమస్కారం చేయకపోతే వచ్చిన ఇబ్బంది ఉంది, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా అని సరిపెట్టుకుని ఆయన కూర్చుంటాడు. కానీ ఇలా ఎంతమందికో నమస్కారం చేయకుండా అహంకారం పెంచుకుని నేనేమైపోతాను? పాడైపోనా? ధర్మాన్ని విడిచిపెట్టగానే అశాంతి కలుగుతుంది, ధర్మాన్ని పట్టుకోగానే శాంతి కలుగుతుంది. ఇక్కడ నేను ఉద్యోగిని, నా పై అధికారికి నమస్కారం చేస్తాను. నేను సభలో ప్రవచనం చేయడానికి వెడుతున్నాను, నా శిష్యుల చేత నమస్కరింపబడతాను. నా కొడుకు ముందు నిలబడితే తండ్రిని, వాడికి ఇలా వేలు చూపిస్తాను, జాగ్రత్త నడవడి జాగ్రత్త పెట్టుకో అంటాను. నా తండ్రి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకుని నించుంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగిన వాడు శాంతియుతమైన జీవనాన్ని పొందుతాడు. అలా ఉండలేనివాడు అశాంతి పొందుతాడు, 10 మందికి అశాంతి కల్పిస్తాడు. అక్కర్లేనివి నెత్తి మీద వేసుకుని నా అంతటి వాడు లేడు నేను రక్షకుండని బయలుదేరి నిష్కారణంగా అశాంతి తెచ్చుకుంటాడు, 10 మందిని అశాంతిలోకి నెట్టేస్తాడు. అందుకే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ మన వైపు నుంచి ప్రవహిస్తుంది. మన వైపు నుంచి ఆలోచించాలి తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారుతుందా అంటే మారదు. మీరు అందుకే చూడండి, పతివ్రత అని స్త్రీ ధర్మంలో ఒక మాట ఉంటుంది.
భర్త చాలా గొప్పవాడైతేనే ఆయన భార్య పతివ్రత అవుతుంది అని నేను సిద్ధాంతం చెప్పాను అనుకోండి. సీతమ్మ పతివ్రత, మండోదరి పతివ్రత కాదు. కానీ శాస్త్రాలు ఏమంటున్నాయి? సీతమ్మ పెద్ద పతివ్రత, మండోదరి చిన్న పతివ్రత. అలా ఉండవు, ఒకటే పతివ్రత. ఎవరైనా ఒకలాగే పతివ్రతగా ఉంటారు. అంతేగాని పతివ్రతలలో ఎక్కువ పతివ్రతలు తక్కువ పతివ్రతలు అలా ఏం ఉండవు అందులో. సీతమ్మ పతివ్రత, మండోదరి పతివ్రత, ఇద్దరూ సమానం. సమానం ఏంటి? నేను ఎప్పుడు పతివ్రత అన్నా అంతే. మరి ఎలా? మండోదరి భర్త రావణాసురుడిగా, సీతమ్మ భర్త రాముడుగా, మరి ఇద్దరూ ఎలా పతివ్రతలయ్యారు అంటే ఆమె భర్త దుర్మార్గుడైనా కూడా ఆమె ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి వెళ్ళిపోయింది, మహాపతివ్రత అయిపోయింది. తన ధర్మమునందు వైక్లభ్యం లేదు. సీతమ్మ తాను ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేసింది, పతివ్రత అయింది. నా భర్త రావణాసురుడు నా కర్మని తలకొట్టుకుని ఇంకొకలా ఆలోచించలేదు మండోదరి. నా భర్త ఇంత గొప్పవాడు, మండోదరి భర్త అంత పనికిమాలినవాడు అని సీతమ్మ ఎన్నడూ ఆలోచించలేదు. ఆమె భర్త ఆమెకు దైవం, నా భర్త నాకు దైవం. అందుకే ధర్మము ఎవడు పాటించాలనుకున్నాడో వాడి వైపు నుంచి వెడుతుంది తప్ప అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ఇలా ఉంటానండి అన్న మాట ఉండదు. అప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమండి నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి నేను కూడా కోప్పడతాను అన్న మాట వస్తుందా? ఉండదు. ఒకవేళ నిన్ను బాధ పెడితే చూడ్డానికి ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వెందుకు ధర్మం తప్పుతావు? ఏ ధర్మాన్ని నువ్వు పాటించాలో ఆ ధర్మాన్నే నువ్వు పట్టుకుని ఉండు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ధర్మం రక్షిస్తుంది, వాడి జోలికి వెళ్ళలేరు. అందుకే ఆ ధర్మాన్ని పాటించడానికి దేశము ప్రధానమై ఉంటుంది. నువ్వెక్కడున్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో ఆలోచించకుండా ఎక్కడున్నావో అక్కడ అలా ఉండకుండా ప్రవర్తిస్తే అప్పుడు అది ధర్మము అనిపించుకోదు, చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక సభ నడుస్తోంది అనుకోండి, ఒక సభ నడుస్తున్నప్పుడు మీరందరికన్నా ముందు వచ్చారనుకోండి, మీరు ముందొచ్చి ముందు కూర్చోవడం ధర్మం. సభ ప్రారంభం అయ్యాక మీరు వచ్చారనుకోండి, మీరు వెనకాతల కూర్చోవడం ధర్మం తప్ప మీరు అందరికన్నా ఆఖరణ వచ్చి అందరికన్నా ముందు నడిచి వచ్చి కూర్చోకూడదు, అది ధర్మ వ్యతిరేకం. అప్పుడు శ్రోతగా మీరు ధర్మం తప్పారు. మీరు శ్రోతగా ధర్మంలో ఎప్పుడు ఉంటారంటే మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడు తగిన స్థానంలో మీరు కూర్చుంటే ధర్మాన్ని పాటించారు. నేను 6:30 సభా ప్రారంభం చేస్తానంటే 6:30కి రావాలి, రాకపోతే క్షమాపణ చెప్పాలి. అది ఏ కారణం అవనివ్వండి. అయ్యా నన్ను మన్నించండి, నా కోసం మీరు ఎదురు చూశారు, విలంబనమైంది, నేను మన్నింపబడిదనుగా కానీ క్షమాపణ అడగాలి. ఎక్కడ పాటించవలసిన ధర్మం అక్కడ పాటించాలి. ఇప్పుడు ధర్మము దేశము మీద ఆధారపడింది, ధర్మము కాలము మీద ఆధారపడుతుంది. ఒక కాలమునందున్న ధర్మం వేరొక కాలమునందు ఉండదు. మీరు గమనించండి, ధర్మములో ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు ఉపవాసం ఉండదు. ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం. ఏకాదశి నాడు అన్నం తినకుండా ఉండాలి, ద్వాదశి నాడు సూర్యోదయం అయ్యేటప్పటికి వెంటనే మీరు తినేస్తే మీరు మిక్కుట ధర్మాన్ని పాటించినట్టు. ఇప్పుడు ఒక కాలమునందున్న ధర్మం ఇంకొక కాలమునందుందా? ఉండదు. నేను ఏదో ప్రదోషవేళ అవుతోందనుకోండి, సంధ్యావందనం చెయ్యడం నా ధర్మం. ప్రదోషవేళ కాదనుకోండి, అది ఏదో అర్ధార్జన చెయ్యవలసిన సమయం అనుకోండి, అప్పుడు అర్ధార్జన చెయ్యడం నా ధర్మం. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కాలమునందు అలా ప్రవర్తించాలి. అందుకే కాలము ధర్మమునకు ప్రమాణమై ఉంటుంది. ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యకూడదు. మహాత్ములకు కూడా కోపం వస్తుంది అని రామాయణం నిర్ధారణ చేసింది. ఎప్పుడు కోపం వస్తుంది అని అడిగారు. అడిగితే మహాత్ములకు కూడా ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసినటువంటి సమయానికి చెయ్యకపోతే అప్పుడు కోపం వస్తుంది తప్ప చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తే మహాత్ములు కూడా ఆగ్రహించరు. అందుకే మీరు పని చేశారా చెయ్యలేదా ప్రధానం కాదు, చెయ్యవలసిన సమయానికి చేశారా లేదా అన్నది ప్రధానం. అందుకే ఆ ధర్మాన్ని జీవితంలో పాటించగలిగి ఉండాలి. అది కాలమునందు సంబంధమై ఉంటుంది. ఆ కాలమునందు అలా పాటించగలిగితే అది ధర్మం. ఏ కాలమునందు ఆ కాలమునందు పాటించాలి. మీరు ఒక ప్రసంగం వినడానికి వచ్చారనుకోండి,
ప్రసంగం వినడానికి వచ్చిన 2 గంటలు ప్రసంగం వినడానికి ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. ముందు వరుసలో కూర్చుని ఎవరికో పెట్టిన ఫ్యాను నాకు తిప్పుకుందామని కింద కూర్చుని పైన కూర్చుని నానా మల్లగుల్లాలు పడిపోయేదానికి ముందు కూర్చోవడం ఎందుకు, ప్రసంగానికి రావడం ఎందుకు? ఎందుకు వచ్చింది ఆ వేషాలు, ఆ నాటకాలన్నీని? అంత భౌతికమైన సుఖం లేకపోతే కూర్చోలేననుకున్న వాడివి నీ ఇంట్లో నువ్వు కూర్చోవాలి. 10 మంది ఎలా కూర్చున్నారో అలా వినగలిగిన వాడివి అయితే ముందు కూర్చోవాలి, చేత కానప్పుడు ఇంట్లో కూర్చోవాలి కదూ. ధర్మము కాలమునందు పాటించాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా చేత కానివాడు రాకూడదు సభలోకి. కాబట్టి ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే కాలము మీద ఆధారపడుతుంది. దేశము, కాలము, మూడవది ఆశ్రమము మీద ఆధారపడుతుంది. ఆశ్రమము అంటే మనుష్య జీవితంలో 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏ ఆశ్రమము కూడా ధర్మము చేత కట్టబడకుండా ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫలానా ఆశ్రమం ధర్మం లేకుండా ఉంటుందండి, వాళ్ళకి ఏ ధర్మమూ ఉండదు అని మీరు తీర్మానం చెయ్యడం కుదరదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆయనకి కొన్ని ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచారి ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి. బ్రహ్మచారి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు. బ్రహ్మచారి జీవితం అంతా శాస్త్రాధ్యయనం కోసం గురువు గారి దగ్గర కూర్చుని గురువు గారి దగ్గర శాస్త్రం చదువుకోవాలి, అందుకు పనికి రావాలి తప్ప బ్రహ్మచర్యంలో ఉండగా ఏకాదశి నాడు ఉపవాసం చేసి శరీరాన్ని నీరస పెట్టుకుంటానండి, కుదరదు. ఆ వయసులో నువ్వు తినాలి. ఒక కష్టపడవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు, కాయకష్టం చెయ్యవలసిన వ్యక్తి, ఆయన్ని ఉపవాసం చెయ్యమని శాసనం చేయకూడదు, ఆయనకి ఉపవాసం ఉండదు. అందుకే ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారికి కొన్ని ధర్మాలు. బ్రహ్మచారి దానం పట్టి తీసుకొచ్చి దాచుకోకూడదు. గృహస్థు దానం పట్టి తెచ్చి దాచుకోవచ్చు. ఎందుకని? ఒక్క గృహస్థు మీద 3 ఆశ్రమాలు ఆధారపడ్డాయి. బ్రహ్మచారి భిక్షకొస్తే గృహస్థు దగ్గరికి వస్తాడు, వానప్రస్థు గృహస్థు మీద ఆధారపడతాడు, సన్యాసి గృహస్థు మీద ఆధారపడతాడు భిక్షకి. 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి. 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డప్పుడు ఆ గృహస్థు యొక్క ధర్మం మారిపోతుంది. ఆయన దానం పట్టచ్చు, తెచ్చి దాచుకోవచ్చు, భార్యతో కలిసి సహజీవనం చెయ్యొచ్చు, బిడ్డల్ని కనచ్చు, ఆయన సంసారమునందుండి 10 మందికి అన్నం పెట్టచ్చు, పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, భోగం అనుభవించవచ్చు. వానప్రస్థుకి అన్నీ విడిచిపెట్టి అరణ్యంలో ఉండి వైరాగ్యంతో భార్యతో కూర్చుని తపస్సు చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు. 4వ వర్ణం పరమాద్భుతమైనటువంటి ఆశ్రమం, 4వ ఆశ్రమం. 4వ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, అది అసలు సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు కూడా ఆ ఆశ్రమంలోనే ఆశ్రమాన్ని స్వీకరించి ధర్మాన్ని ప్రబోధం చేశారు. ఎంతో వైరాగ్యం పొందిన వారు తప్ప 4వ ఆశ్రమంలోకి ప్రవేశించలేరు. అందుకే ఈ దేశంలో కాషాయం బట్ట కనపడితే చాలా నమస్కారం చేస్తారు. అంత గొప్పది సన్యాసాశ్రమం. సన్యాసి గృహస్థులా బ్రతకకూడదు. గృహస్థు ధర్మం సన్యాసిది కాదు, సన్యాసి ధర్మం గృహస్థుడి కాదు, బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు. ఏ ఆశ్రమానికి ఉండవలసినటువంటి ధర్మం ఆ ఆశ్రమానికే ఉంటుంది. 4వది వర్ణాన్ని బట్టి ధర్మం ఉంటుంది. నేను ఒక వర్ణంలో పుట్టాను అనుకోండి, నేను ఏ వర్ణంలో పుట్టానో ఆ వర్ణంలో నేను ఏది చెయ్యాలో అది నేను చెయ్యాలి, విహిత కర్మ. తప్ప నేను విహిత కర్మాచరణం చెయ్యకుండా ఉండకూడదు. నేను శాస్త్ర విచారణ చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాననుకోండి, నేను ఎక్కువ సమయాన్ని శాస్త్ర విచారణ చేయడానికి వినియోగించాలి. కాయకష్టం చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాడనుకోండి, కాయకష్టం చేసేవాడిని నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేయి, 3 పూట్ల సంధ్యావందనం చెయ్యి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మిగిలిన వాళ్ళకి? అందుకే ఆయనకి 3 పూట్ల సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు, ఏకాదశి నాడు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. భక్తితో ఆయన భగవన్నామం చెప్తే చాలు. అందుకే ధర్మము వెసులుబాటు కల్పిస్తుంది, అన్ని వేళలా ఒకలా ఉండదు. మీరు దక్షిణ దేశంలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తే పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుముకు కట్టుకుని మనం అభిషేకాన్ని చేస్తాం. అదే ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, విపరీతమైనటువంటి చలి వేస్తోందనుకోండి, మంచినీళ్లు కూడా గడ్డ కట్టేస్తాయి, అంత చల్లగా ఉంది.
అంత చల్లగా ఉన్నప్పుడు మీరు అక్కడ కూడా పైన ఏ విధమైనటువంటి వస్త్రమో ఉండకూడదు, ఉత్తరీయ నడుము కట్టుకుని అభిషేకం చేయండి అన్నాను అనుకోండి, శరీరం ఏమైపోతుంది? శరీరం లేని నాడు ధర్మం ఎలా నిలబెట్టుకుంటారు? శరీరము ప్రధానం కనుక దేశమును కాలమును దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉత్తరీయం కాదు, మీరు ఒక పెద్ద కంబళీ కప్పుకుని గుడిలోకి వెళ్ళినా కూడా అనుమతింపబడుతుంది, శాస్త్రం అడ్డు రాదు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏది పాటించాలి అనేటటువంటిది ధర్మము ఈ నాలుగిటిని ఆధారం చేసుకుని మారిపోతుంటుంది. ఈ మారిపోతున్న దాన్ని శాస్త్ర విహితంగా ఎలా ఆచరించాలో అలా ఆచరించిన వాడెవడో వాడు ధన్యాత్ముడు, వాడు పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. అందుకే ప్రవర్తించకుండా కర్మ చేయకుండా ఎలా ఉంటామండి? ఎవరైనా కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యడం కాదు, శాస్త్రవిహితంగా కర్మ చేసిన వాడెవడో వాడు భగవంతుణ్ణి చేరిపోతాడు. మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు తెలుసుకోవలసినటువంటి ధర్మాలు, ప్రతి వ్యక్తి పాటించి తీరవలసినటువంటి ధర్మాలు, దేశముతో కాలముతో వర్ణముతో ఆశ్రమముతో సంబంధం లేకుండా ప్రతివారు పాటించవలసినటువంటి ధర్మాలు, ఇది నాకు తెలియదండి అని అనడానికి వీలు లేని ధర్మాలు 5 ఉన్నాయి. వాటిని సామాన్య ధర్మములు అని పిలుస్తారు. నాకు సామాన్య ధర్మం తెలియదండి అన్న మాట ఎన్నడూ అనకూడదు. ఎందుచేత అనకూడదు అంటారేమో, అవి మనుష్యునిగా పుట్టిన ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి, తెలుసుకుని ఆచరించాలి. అలా ఆచరించకపోతే పెను ప్రమాదం వస్తుంది. ఏమిటా ప్రమాదం అంటే, ఇంత గొప్ప మనుష్య జన్మలో ఉండి కూడా శరీరాన్ని బుద్ధిని సక్రమంగా వినియోగించుకోని కారణం చేత కాలమునందు ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోతుంది. 5 సామాన్య ధర్మములు తెలియలేదు కాబట్టి ఆయనకి తెలియని కారణం చేతనైనా కూడా పాప జీవనమునందు మొగ్గు కలుగుతుంది, ఎక్కువగా దోషభూయిష్టమైనటువంటి జీవనం కలుగుతుంది. అలా కలగకుండా ఉండాలి అంటే 5 సామాన్య ధర్మములు తప్పకుండా తెలియాలి. అందులో మొట్టమొదటి ధర్మం ఏది అంటే అహింస, రెండవ ధర్మము సత్యము, మూడవ ధర్మము శౌచము, నాలుగవ ధర్మము ఆస్తేయము, 5వ ధర్మము ఇంద్రియ నిగ్రహము. ఈ 5 ప్రతివారికి తెలుసుకుని ఉండాలి. మీ అందరికీ తెలుసు, దాని గురించి తెలియకపోవడం లేదు. కానీ నేను వేరొక్కసారి హెచ్చరిక చేసి చెప్పుకోవడం కోసమని మళ్ళీ మీ ముందు నేను ఈ 5 విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ 5 సామాన్య ధర్మాల్లో మొట్టమొదటి ధర్మం ఏది అంటే అహింస. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మములలో అత్యుత్తమమైన ధర్మం ఏది అంటే అహింసయే. అయితే వైదికమైన అన్న నేను చెప్పే మాటకు అర్థం ఏమిటంటే వేదము చేత చెప్పబడిన అని. వేదము ప్రమాణము అని నేను అన్నప్పుడు మరి వేదం ఎలా చెప్పింది అన్న దాని గురించే కదా నేను చెప్పవలసి ఉంటుంది. అహింస అన్న మాటని ఎలా ఆచరించాలి జీవితంలో? అహింస అంటే ఎప్పుడూ ఏ కారణం చేత ఏ దేశమునందు ఏ కాలమునందు ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండుట అని నేను అన్నాను అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, అసలు అది జీవితంలో సాధ్యమా? అసలు అది సాధ్యపడుతుందా? నేను ఈ విషయాన్ని మీతోటి దేశమునందు కాలమునందు వర్ణమునందు ఆశ్రమమునందు సంబంధం లేకుండా మీ వలన ఏ ప్రాణికి శారీరకముగా కాని మానసికముగా కాని ఖేదము కలగకుండా ఉంటే మీరు అహింస పాటించినారు అని నేను అన్నప్పుడు, నేను అన్న మాట గట్టిగా ధ్వని ప్రకంపనలు వచ్చినప్పుడు కొన్ని సూక్ష్మమైన జీవులు చచ్చిపోతాయి. అహింస అంటే ఏమిటో నేను చెప్పడంలో హింస ఉందా లేదా? ఇంకా నేను అహింస ఎక్కడ చేశాను? అసలు అహింస చేయకుండా ఉండడం సాధ్యమా? అహింస చేయకుండా ఉండడం అంటే అసలు ఏ హింస చేయకుండా ఉండడం. ఎప్పుడు ఏ కారణం చేత ఎవరినీ బాధించకుండా ఉండాలి. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, దేశమునందు కావచ్చు, కాలమునందు కావచ్చు. ఏ కారణం చేత మీరు ఎప్పుడూ ఎవరిని బాధించరాదు అని నేను అన్నాను అనుకోండి. అసలు ఆ అహింస సాధ్యం అవుతుందా లోకంలో? సాధ్యము కాదు. అందుకే అహింస అన్న మాటని శాస్త్రం మాట్లాడినప్పుడు అనేక కోణాలలో విచారణ చేసింది. ఆయన హింస చేసినాడు అన్న విషయాన్ని తీర్మానం ఎప్పుడు చెయ్యాలి అంటే ఆయన బుద్ధి యందు ఆ లక్షణం ఉన్నదా,
ఆయన హింస చేయడం కోసమే ఆ మాట చెప్పాడా, హింస చేయడం కోసమే అలా బాధ పెట్టాడా? ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించినప్పుడు ఆ కోణంలోకి ఆయన చేసిన పని రాలేదనుకోండి, ఆయన ఇతరులను బాధ పెట్టడానికి కానీ హింస చేయడానికి కానీ ఆ పని చేసినవాడు కాడు. ఆయన అహింసయే పాటించినవాడు. నేను మీకు బాగా అర్థం అవ్వాలంటే మినహాయింపులు ఎందుకు వస్తాయో నేను చెప్తాను. సైన్యం ఉంది. సైన్యం దేశ సరిహద్దులలో మొహరించి ఉంటుంది. విదేశాలలో ఉండేటటువంటి సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి చొరబడుతున్నారనుకోండి, మా దేశం అహింసకి చెందిన దేశం. మేము శారీరకంగా కానీ మానసికంగా కానీ వాక్కుతో కానీ దేశమునందు కానీ కాలమునందు కానీ ఎవరినీ బాధ పెట్టం. కాబట్టి మేము ఆయుధాలు ఉత్తినే అలా పట్టుకుంటాం. మేము ఎవరిని ఏమీ చెయ్యం. అహింస నమ్మండి. అలా చెయ్యకండి, తప్పు. మీరు అలా సరిహద్దులు దాటి రాకూడదు అని మీరు ప్రవచనం చేశారనుకోండి, దేశాన్ని కాపాడుకోవడం సాధ్యమా? అప్పుడు సైన్యం తుపాకీ తీసి కాల్పులు జరిపిందనుకోండి, అప్పుడు సైనికులు హింస చేసినారు అని నేను తీర్మానం చెయ్యొచ్చా? అలా తీర్మానం చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదు అంటే రెండిటిని దృష్టిలో పెట్టుకుని హింస చేశాడో చెయ్యలేదో చెప్పాలి. ఏ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? ఒకటి ఆయన ఉద్దేశ్యము, రెండు ఆయన కర్తవ్యము. ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అసలు? ఆయన ఎందుకు కాల్చాడు తుపాకీ? ఆయన ఉన్నది దేశ సంరక్షణ కొరకు. దేశ సరిహద్దు దాటి అవతల సైనికులు వచ్చేస్తుంటే దేశాన్ని కాపాడుకోవడానికి తుపాకీ కాల్చకపోతే ఎలా కుదురుతుంది? తప్ప అవతలవాడెవరో, ఏ కుటుంబానికి చెందినవాడో, ఆయన మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత నష్టం వస్తుందో కానీ, ఆయనతో పూర్వవైరం కానీ, ఆయన్ని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం కానీ యువతల సైనికుడికి ఉందా? లేదు. తన దేశాన్ని రక్షించుకోవాలందుకు తుపాకీతో కాల్చాడు. ఇప్పుడు ఆయన యందు హింసా లక్షణము లేదు. అందుకే శాస్త్రం ఆయన హింస చేశాడని వెయ్యదు. రెండు, కర్తవ్యతానిష్ట అంటారు. మీరు ఇది బాగా పట్టుకోవాలి. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యత అన్న మాటని శాస్త్రాలలో ఎక్కడా వాడరు. మీరు అందుకే చూడండి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మం. ఎవరు పట్టుకున్నారు? నేను పట్టుకున్నాను అని గుర్తు. నా కర్తవ్యం నేను చేశానండి అన్న మాటకు అర్థం ఏమిటంటే నా ధర్మం నేను చేశానండి. నేను చెయ్యవలసింది చేశానంటే నా ఆచారం నేను పట్టుకున్నాను. ఆచారము అంటే చెయ్యవలసినది చేయుట. చెయ్యవలసినది చేసినటువంటి వాడికి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. నా కొడుక్కి మంచి మాటలు చెప్పానా? నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకు నన్ను చూసి నాన్నగారు మీరిలా చేశారు నేనెందుకు చేయకూడదు అనేటట్టుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా? ప్రవర్తించలేదు. నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం నేను ఎలా ఉండాలో అలా ఉన్నానా లేదా? నా కర్తవ్యం అయిపోతుంది. ఇప్పుడు నేను ఉండవలసిన రీతిలో ఉన్నానో, అవతలవాడు అలా లేడు, నేను బెంగపెట్టుకోకూడదు. ఏది నువ్వు చెప్పాలో అది చెప్పి అక్కడతో విడిచిపెట్టాలంతే. పట్టు కూర్చుంటే కోపానికి వశుడు అయిపోతావు. కర్తవ్యం అయితే వదిలిపెట్టేస్తావు. నువ్వు అప్పుడు అది చెప్పాలి, చెప్పావంతే. నీకు మనసులో ఏమైనా కక్ష ఉందా? ఏమి లేదు. అది చెప్పాలి, చెప్పి వెంటనే విడిచిపెట్టాలి. దాన్ని పట్టు కూర్చోకూడదు ఇంకా. అది కర్తవ్యం. అందుకే విశ్వామిత్రుడు నిద్ర లేపితే రామాయణంలో ఆ మాట వాడాడు, కర్తవ్యం దైవమాన్నికం. ఇప్పుడు నువ్వెందుకు తేవాలో తెలుసా రామా? నీకు యజ్ఞోపవీత ఉంది, సంధ్యావందనం చెయ్యాలి, సూర్యోదయం అవుతోంది, నిద్రలే. ఒకవేళ రాముడు నిద్ర లేవలేదు, కళ్ళు తెరిచి ఇలా విశ్వామిత్రుడిని చూసి నమస్కారం గురువుగారు అని తిరిగి పడుకున్నాడు. విశ్వామిత్రుడు ఏం చేయాలి? ఓ 5 నిమిషాలాగి మళ్ళీ ఇదే మాట చెప్పాలి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చెప్పాడని రామాయణంలో ఉందా? లేదు. అంటే ఒకసారి గురువుగారు చెప్తే వినే శిష్యుడు రాముడు అని చెప్పక్కర్లేదు ఇక వాల్మీకి మహర్షి. అది గొప్పతనం. ఒకవేళ రాముడు లేచి ఉండకపోతే విశ్వామిత్రుడు గుండెల మాదుకుని ఇదేం దిక్కుమాలిన శిష్యుడు అండవు, మళ్ళీ చెప్తాడు. ఒకవేళ అలా మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం ఇదే చెప్పి ఆధ్యాత్మిక సంధ్యకి లేపుతాడు. రాముడు సాయంకాలం నిద్రలేస్తే సంధ్యావందనం చేయమని చెప్తాడు. పొద్దున్నుంచి లేపుతున్నాను, నువ్వు లేవలేదు, నువ్వెక్కడ దొరికావు నాకు అని తాను ఉద్వేగపడిపోయి కోప్పడిపోయి ఆ కోపంలో తాను చేయవలసిన సంధ్యావందనం మర్చిపోడు. తను చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది కర్తవ్యం.
తను చెయ్యవలసింది చేస్తున్నాడా, తనకి కర్తవ్యముగా ఏది ఉన్నదో అదే ఆయన చేశాడా, ఆయన యందు ఇంకొకళ్ళని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యము లేదు. నువ్వు బాధ పెడితే ఆయన తప్పు కాదది, పట్టుకోవలసిన విషయం అది. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, హింస చేశాడండి అని మీరు ప్రతివాణ్ణి అంటే ఆయన ఎలా నిలబడతాడు అసలు కర్తవ్యంలో? అప్పుడు సైనికుడు దేశాన్ని ఎలా రక్షిస్తాడు? రెండు మీరు ఆలోచించండి. ఒక న్యాయాధికారి ఉన్నాడు, ఒక న్యాయమూర్తి. ఆయన ఆ న్యాయమూర్తి దగ్గరికి ఒకడిని తీసుకొచ్చారు. ఏమంటే 10 మందిని చంపేశాడు ఈయనన్నారు. ఈయనకి ఉరిశిక్ష వేస్తున్నానన్నాడు. ఈయనకి ఉరిశిక్ష వేస్తున్నాను అని ఒక న్యాయమూర్తి చెప్పినప్పుడు న్యాయమూర్తి హింస చేశాడా? ఆయనకి ఏ దోషము రాదు. ఎందుచేత అంటే ఆయన కర్తవ్యం. సమాజమునందు అంత పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేసి ఇక మళ్ళీ అలా ఎవరూ తప్పు చెయ్యకుండా ఆయన సమాజాన్ని కాపాడాలి. ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడుతుండాలి. ఎవరి వలన ఇబ్బంది వస్తోందో వాళ్ళని నిగ్రహించాలి. ఇప్పుడు అలా చేయకుండా న్యాయమూర్తి పాపం చంపితే చంపాడు కానండి, ఆయన వాళ్ళని చంపినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో, నేను ఈయనకి ఉరిశిక్ష వేస్తే ఆయన ఎంత బాధపడ్డావు? నా మనసు అలా అంగీకరించదండి, చూస్తూ చూస్తూ నేను అలాంటి శిక్షలు వేయలేనండి, నేను క్షమాభిక్ష పెట్టేశాను అంటే ఊరుకుంటారా? న్యాయమూర్తిగా మనసులో ఏ ఉద్దేశ్యం లేకుండా, అవతలవాడు ఎవరో కూడా తెలియదు, కానీ తన కర్తవ్యమును తాను నిర్వహించాడు. ఇప్పుడు ఆయన యందు హింసాదోషం లేదు. 3, అందరికన్నా హింస చేసేవాళ్ళు ఎవరు అంటే ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు. ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు చేసినంత హింస లోకంలో ఎవ్వరూ చెయ్యరు. నేను ఈ పక్షపాతంతో ఈ మాట అంటున్నాను అనుకోకండి. నేను ఇందాకనే మీతో చెప్పాను, నేను ఏదైనా ప్రవచనం చేస్తే శాస్త్రం ఒక్కటే మాట్లాడతాను. నేను తెల్లవారి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి పోతాను. సంధ్యావందనం చేశాక అనుష్ఠానం చేసుకుంటాను. అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఇంటికి ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడి పలహారానికి వస్తాను. కానీ నా భార్య నాకు పలహారం చేసి పెట్టాలా? మధ్యాహ్నం ఎక్కడో ద్రవ్యార్జన చేసి ఇంటికి వస్తాను, నాకు భోజనం పెట్టాలా? నేను లేచి సంధ్యావందనం చేసుకోవాలంటే గది తుడవాలా? గది తుడవాలంటే చీపురు కట్ట చాటా చేత్తో పట్టుకుని గది తుడవాలా? తుడిచినప్పుడు ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయా? చచ్చిపోవా? కంటికి కనపడనివి. ఇప్పుడు అసలు చీపురు కట్ట చాటా ఎవరు పట్టుకుంటారో వాళ్ళ చేతిలో హింస ప్రారంభం. అంటే ఇప్పుడు నా భార్య చాలా హింస చేస్తోందా, చేయట్లేదా? అలాగే జీవ విచ్ఛితి అంటారు. కాయగూర తరుగుతోందనుకోండి, వంకాయ తరుగుతోందనుకోండి, నాకు కూర చేసి పెడదామని, అందులో గింజలు ఉంటాయి. ఆ బీజముల యందు మళ్ళీ మొక్క మొలవడానికి కావలసిన వ్యూహం ఉంటుంది. ప్రత్యుత్పత్తి గింజలోంచి జరుగుతుంది. ఆ గింజలో పిండం ఉంది, ఆ పిండంలో ప్రాణం ఉంది. ఆ గింజకి మట్టి నీరు తగిలితే అది మొక్కగా పైకి లేస్తుంది. ఇప్పుడు అది వంకాయ కూర తరుగుతున్నప్పుడు గింజలు తరగబడ్డాయి. ఒకవేళ చిన్న చిన్న గింజలున్నా అది నీళ్లలో కడిగేసి పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పెట్టేసినప్పుడు ఆ గింజలు ఉడికిపోయినప్పుడు ఇక మళ్ళీ అందులోంచి అంకురములు రాకుండా ఎన్నో పిండములు మరణించాయా? గర్భవిచ్ఛితి అయిపోయింది ఆ విత్తనాల్లోంచి. మరి ఇప్పుడు ఆ పాపం దానికి రాదా? ప్రతిరోజు అన్ని కూరలు చేసి పెడుతోందే, రోట్లో అన్ని పచ్చళ్ళు చేసేస్తోందే, ఇవన్నీ చేసినప్పుడు దానికి ఎంత పాపం వచ్చేస్తోంది? కత్తిపీట ఇంట్లో ప్రధానమైనటువంటి హింసా సాధనం, చీపురు హింసా సాధనం, చాట హింసా సాధనం, పొయ్యి హింసా సాధనం. పొయ్యి వెలిగించారనుకోండి, అగ్నిహోత్రపు వేడికి ప్రాణులు పడిపోతాయి. 2, మీరు పాత్రని ఆశ్రయించి ఉంటాయి కొన్ని ప్రాణులు. పాత్ర పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పెట్టాననుకోండి, అది వేడెక్కడం మొదలు పెడుతుంది. ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుని ప్రాణం వదిలేస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి రోజు. అప్పుడు నేనేం చేయట్లేదు ఇవేవి. నేను కత్తిపీట ముట్టుకోను, నేను చీపురు ముట్టుకోను, నేను చాట ముట్టుకోను, నేను పొయ్యి వెలిగించను. ఇప్పుడు పాపం అంతా మా ఆవిడికి, తినడానికి భోక్తాను నేనునా? అలా ఉండదు. శాస్త్రం అంది, ఆవిడ అలా ఇల్లు తుడవకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? యజమాని పూజ ఎలా చేశాడు? ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చీపురు చాటా పట్టుకోకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా? పోనీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, ఆ ఇంట్లో బయలుదేరే క్రిములు పక్కింటికి వెళ్ళిపోవు, అక్కడే ఉంటాయేంటి? ఈ ఇల్లే తుడవరండి, ఇక్కడే ఉంటామని పక్కింటికి పోతాయి, వీధిలోకి పోతాయి, అందరికీ అనారోగ్యం. 2, ఆవిడ కాయగూర వండి పెట్టకపోతే ఇంటికొచ్చిన అతిథికి యజమాని అన్నం ఎలా పెడతాడు?
రావయ్యా అని చెప్పి భోజనానికి పిలిచి కూర్చోబెట్టి విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఆచమనం వేస్తున్నాడు. అంటే ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టాడు అంటే భార్య వండితేనైనా పెట్టాడు. ఆవిడ వండలేదనుకోండి, బాబోయ్ నాకు వద్దండి ఈ హింస, నేను వండనండి, మీరన్నా వండుకోండి నేనన్నా వండను అందనుకోండి. ఓ రోజు మీరు వెలిగించండి, ఓ రోజు నేను వెలిగిస్తాను పొయ్యింది అనుకోండి, ఎలా నడుస్తాయి సంసారాలు? అందుకే మిగిలిన ధర్మమంతా నిలబడడానికి ఏ కనీసమైన హింస తప్పలేదో అది హింస కిందకి రాదు అని మినహాయింపించింది వేదం. ఇప్పుడు పొయ్యి వెలిగించడం వల్ల హింస జరిగిందా, అది నీ ఖాతాలో వెయ్యం. ఎందుకనంటే అలా వెలిగించకపోతే అసలు ఈ లోకం నిలబడదు. ఒక పాత్ర కాలకపోతే లోకం నిలబడదు. ఇల్లు తుడవకపోతే సాధ్యం కాదు ధర్మం. అందుకే ఇటువంటి తప్పనిసరి హింస గృహమునందు ఏది జరిగిందో ఆ హింస జరిగినప్పటికీ దానిని హింసగా తీసుకోవట్లేదని, అందుకే కత్తిపీటని, పొయ్యిని, పాత్రల్ని, చీపుర్ని, చాటని వీటిని మినహాయించేసింది. ఈ హింసని మేము హింసగా తీసుకోం. అందుకే ఈ హింస జరుగుతోంది కాబట్టే యజమాని భూతయజ్ఞం చేస్తాడు. అంటే తాను తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ కొంత అన్నాన్ని తీసి మూగ ప్రాణులకు కొన్నింటికి వేస్తాడు. ఓ కుక్క ఉందనుకోండి, అది ఒక ఉపకారం చేసి ఉండొచ్చు కానీ నాకు తెలియకపోవచ్చు. నేను ఇల్లు తాళం వేసి తీర్థయాత్రకు వెళ్ళాను. తీరా దొంగలు గోడ దూకి లోపలికి వచ్చేటప్పటికీ ఆ వీధి కుక్క పెద్దగా మురిగింది. 10 కుక్కలు వచ్చి మురిగాయి. వాడు మారు తాళం చెవి పెట్టి తాళం తీయకుండా ఇన్ని కుక్కలు మురుగుతున్నాయి అందరూ లేస్తారేమో అని మళ్ళీ పారిపోయాడు. ఆ కుక్క మురిగిందని కానీ దొంగ వెళ్ళిపోయాడని కానీ నన్ను రక్షించాడని కానీ నాకు తెలియకపోవచ్చు. కానీ ఆ కుక్క వలన నేను బ్రతుకుతున్నాను. రాత్రి ఎవరూ రాకుండా అది అరుస్తోంది తెలివిగా ఉండి. అందుకని నేను దానికి రుణపడ్డాను. కొంత అన్నం దానికి వెయ్యాలి. అలా వేస్తే తప్పనిసరిగా జరిగిన ఈ హింస ఉందే, ఈ పదార్థములు వాడినది, ఆ హింస పోతోంది తప్ప అన్నిటికీ ఒకటే నియమాన్ని చెప్పి మీరు ఏం చేసినా హింస చేసినట్టే అన్నాననుకోండి, అప్పుడు దేశాన్ని సైనికులు ఎలా రక్షిస్తారు? న్యాయమూర్తి శిక్ష ఎలా వేస్తాడు? గురువు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు కఠినంగా మాట్లాడడం గురువు గారు అంటే ఆ సందర్భంలో అలా మాట్లాడితే తప్ప అవతల వాడికి వెంటనే ఉద్ధరణ జరగదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడే. కానీ ఆయన్ని తీరా వైద్యశాలకి తీసుకెళ్లిన తర్వాత ఎక్కడా ఒక్క మంచం ఖాళీ లేదు పడుకోబెట్టడానికి. ఇప్పుడు ఆయన్ని ఒక బల్లైనా తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టేసి ముందు ఆయనకి ఏదో ఆ ద్రవం ఎక్కించాలి. అయ్యి బాబోయ్, ఆగర్భ శ్రీమంతుడండి, ఆయన్ని బల్ల మీద పడుకోబెట్టడం ఏంటండి? ఆయనకి చాలా విలువైనటువంటి పరుపు పట్టుకొస్తాం, మంచం పట్టుకొస్తాం, హంసతూలిక తల్పం వేస్తాం, అలా ఆయన్ని పడుకోబెడితే ఆయన గౌరవం పోతుందండి అన్నారనుకోండి, ఆయన ప్రాణం పోతుంది. బల్ల మీదైనా సరే పడుకోబెట్టేసి వైద్యుడు వైద్యం చేసేస్తున్నాడు. కారణం ఇప్పుడు గౌరవం కాదు, ముందు నిలబెట్టడం. గురువు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడతాడు. గురువుగారు మా మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడారు అన్నమాట అన్వయం అవ్వదు. గురువుగారు హింస చేశారన్న మాట రాదు. అలా అయితే శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అన్నారు ఒకప్పుడు. ఆ సందర్భంలో అది అవసరమైంది. ఒక బ్రాహ్మణుడికి చెప్పవలసి వచ్చినప్పుడు అంత వ్యగ్రతతో చెప్తే తప్ప ఆయన మనసులోకి ఎక్కదు. అందుకని గురువు ఒక్కొక్కప్పుడు కఠినంగా మాట్లాడతాడు. అంత మాత్రం చేత గురువు గారికి వాక్పారుష్యం ఉంది, గురువుగారు కఠినంగా మాట్లాడారని సిద్ధాంతం చేయకూడదు. ఒక్కొక్క నాడు గురువుగారు మాట్లాడేటప్పుడు మాటలో కాఠిన్యం కనపడచ్చు. మీరు చూడండి, మీకు ఎన్నో దృష్టాంతాలు కనపడతాయి శాస్త్రంలో. ఒక్కొక్క చోట గురువు అలా మాట్లాడతాడు. కృష్ణ భగవానుడు అడిగాడు ఒక చోట, భగవద్గీత చెప్పాను కదా నీకు గుర్తుందా అని అడిగాడు అర్జునుణ్ణి. బావా నువ్వు కురుక్షేత్రంలో చెప్పావు కానీ మర్చిపోయాను బావా అన్నాడు. దుర్మేధాహ అన్నాడు వెంటనే. నీకు సరి అయినటువంటి మేధస్సు లేదు, ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది లేదు. అదే కృష్ణుడు అర్జునుణ్ణి పిలిస్తే పార్థ అంటాడు, కౌంతేయ అంటాడు, విజయ అంటాడు, సన్నిహితుడా అంటాడు, శిష్యుడా అంటాడు, స్నేహితుడా అంటాడు, బంధువా అంటాడు. ఆ కృష్ణుడే దుర్మేధ అని పిలిచాడు. నువ్వు దుర్మేధవి అని అన్నాడు. ఇప్పుడు కృష్ణుడికి దోషం వస్తుందా, వాక్పారుష్యం వస్తుందా? అయ్యి బాబోయ్, కృష్ణుడు అంత మాట అన్నాడంటే భగవద్గీత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని కురుక్షేత్రంలో ఇంకా దాని పని అయిపోయింది ఇంకా నాకు అక్కర్లేదని నేను వదిలిపెట్టకూడదన్నమాట అని అర్జునుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. కొన్నిసార్లు అవసరం అవుతుంది.
వైద్యుడు దుష్టాంగాన్ని ఖండనం చేస్తాడు. నాకు గోరు చుట్టు పుట్టిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెడితే కత్తి పట్టుకుని జాగ్రత్తగా కోసేస్తారు. అంతేగాని అయ్యో కోటేశ్వరారు మీరంటే నాకు ఎంత గౌరవం అనండి, 3 పొద్దులా మీ ఉపన్యాసాలు వింటుంటాను, మీ ఉపన్యాసాలు విన్నవాణ్ణి, మీ మీద గౌరవం పెంచుకున్నవాణ్ణి, మీ గోటి చుట్టుని మీ శరీరాన్ని కత్తిపెట్టి కొయినా నేను కొయ్యలేనండి, నాకు గౌరవం అన్నాడు అనుకోండి, నొప్పి నాది, నేను బాధపడాలా వద్దా? అప్పుడది గురువుగారి శరీరమా, ఉపన్యాసాలు చెప్పిన వాడి శరీరమా? వైద్యుడు చూడడు, దుష్టాంగాన్ని ఖండించి గోరు చుట్టుని కోసేసి కట్టుకట్టి నా వేలు కాపాడతాడాయన. ఇప్పుడు ఆ వైద్యుడికి ఏమైనా క్రోధం ఉందా నా మీద? ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మత్తులో ఉన్నటువంటి ఆ రోగి ఎవరో కూడా వైద్యుడికి తెలియదు. తెలియకపోయినా ఒక వైద్యుడి దగ్గర శరీరాన్ని అప్పజెప్పేసేటప్పుడు తన మీద తాను స్పృహ కోల్పోయి ఎనస్థీషియా ఇచ్చేస్తే శరీరం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతే ఆయన కత్తి పెట్టి కోసేస్తాడని తెలిసిండి కూడా ఆయన వేరొక భగవంతుడై నన్ను కాపాడతాడు అని నమ్మి శరీరానికి స్పృహ వదిలిపెట్టి లోపలికి తీసుకెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాడు రోగి. వైద్యుడు అంత భక్తితో అంత మర్యాదతో నిలబడతాడు. ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన పొడుగ్గా ఉన్నాడు, పొట్టివాళ్ళంటే నాకు అసహ్యం చేస్తే చావని, పొడుగ్గా ఉన్నాడు నాకు అసహ్యం పొడుగు వాళ్ళంటే, నేను ఎప్పుడు 3 అడుగులే ఉండిపోయాను అంటాడా? అనడు. ఎదురుగుండా ఉన్నవాడు ఎవడవనివ్వండి, కాపాడడం ఒక్కటే వైద్యుని యొక్క లక్షణం. ఇప్పుడు వైద్యుడు గుండెకాయని కూడా అడ్డంగా కోసేస్తాడు. ఆయన అలా కోసేశాడు కాబట్టి ఆయన హింస చేశాడని మీరు అనగలరా? ఆయన యొక్క ఉద్దేశ్యం ప్రధానం. ఏ ఉద్దేశ్యంతో ఆయన అన్నాడు? ఆయన ఎంత పవిత్ర హృదయంతో చేస్తున్నాడు ఆ కార్యాన్ని, అది దృష్టిలో పెట్టుకుని అది హింస కాదా నిర్ధారించు తప్ప కేవలముగా ఆయన చేసిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన హింస చేశాడని తీర్మానము చేయవద్దు. ఇది శాస్త్రం యొక్క హృదయం. అందుకే హింస అనేటటువంటి మాట వైదికమైనటువంటి కోణంలో తెలుసుకోవలసి ఉంటుంది. అలా తెలుసుకోలేదనుకోండి మనుష్య జీవితంలో అయోమయం ఏర్పడుతుంది. ఏమండి నేను హింస చేశానంటారా, నేను హింస చేశానంటారా, నేను హింస చేశానంటారా అనుకుంటూ కూర్చున్నారనుకోండి, అసలు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడు. ఇది జరగలా? ఒకప్పుడు అర్జునుడంతటి వాడు అయోమయానికి గురైపోయాడు. అయ్యయ్యో వీళ్ళందరినీ చంపేస్తే ఎంత ఆలోచన చేసేసాడండి, దానికి అర్థం ఉందా అసలు? ఎక్కడ వరకు వెళ్ళిపోయాడంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు బంధువులు ఉన్నారు ఎదురుగుండా, ఇంతమందిని నేను చంపేస్తే వీళ్ళ భార్యలు భర్తలు లేని వాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళు సౌందర్యవతులు కాబట్టి బలవంతంగా వేరొకరు తీసుకుపోతారు. తీసుకుపోతే వాళ్ళ తప్పే ఉంది? వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి వాళ్ళకి బిడ్డల్ని కంటారు. వీడికి బిడ్డలు ఉండరు చనిపోయిన వాడికి. ఎందుకంటే వాడికి పెళ్ళయింది, కొత్తగా యుద్ధానికి వచ్చాడు, బిడ్డలు లేరు. ఇప్పుడు వాడికి పిండ ప్రదానం చేసేవాడు ఉండడు. లుప్త పిండోదక క్రియాహ, తద్దినం పెట్టేవాడు ఉండడు కొడుకు. నేను చంపను తప్పన్నాడు. కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హింస చేయించాడని చెప్పాలి అప్పుడైనా. కృష్ణుడు అంతా చెప్పాక అర్జునుడు బావా ఇప్పుడు యుద్ధం చేస్తా అన్నాడు. అంటే కృష్ణుడు హింస ప్రేరేపించాడని చెప్పాలా భగవద్గీత ద్వారా? కాదు, కర్తవ్యాన్ని బోధించాడు. అప్పుడు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి, అంతేకాని అక్కర్లేని విషయాన్ని దృష్టిలోకి తేకూడదు. అందుకే భగవద్గీత అంతా చెప్పాక అడిగాడు, ఇప్పుడు ఇది విన్నాక నీకేమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది, నా అజ్ఞానం పోయింది, నా అయోమయం పోయింది. ఈ అయోమయం ఉన్నంత కాలం అసలు తను చెయ్యవలసిన ధర్మం మీద తనకి స్పష్టమైన అభిప్రాయం ఉండదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. వాడు నా బంధువని చంపకుండా ఉండట్లేదు, వాడు నా బంధువు కాడు అని చంపేయట్లేదు. నేను చంపుతున్నది ఎందుకు అంటే వాడు ధర్మపక్షంలో ఉన్నాడా అధర్మపక్షంలో ఉన్నాడా? ధర్మము నిలబడాలి కాబట్టి అధర్మపక్షంలో ఉన్న వాళ్ళని సంహారం చేస్తున్నాను అంతే. అది క్షత్రియుడిగా నా కర్తవ్యం కాబట్టి నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇందులో వ్యక్తిగతమైన వైరం కానీ వ్యక్తిగతమైనటువంటి హింసాలక్షణం కానీ నా యందు లేవు. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయింది, నాకు ఏది చెయ్యాలో తెలిసింది. ఎక్కువ రథం అన్నాడు. అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ
అర్జును అర్జునుడికి కృష్ణుడు సారథి అయి ఉంటాడో, ఎక్కడ రథంలో అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రథంలో కృష్ణుడు సారథ్యం చేస్తుంటే నేను లోపల నా జీవుడు కూర్చునుంటే నాకు విజయం. అంటే అసలు నేను హింస అన్న మాట ఎక్కడ వాడాలి, హింస కాదు అన్నది ఎక్కడ తెలుసుకోవాలి, నేను ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయం మీద నాకు సమగ్రమైన అవగాహన కలగాలి అంటే అసలు వారు వీరు అని ఉండదు. ఎవరైనా సరే అహింస అన్న మాట యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. నన్ను చాలా మంది ఎంతమంది అడిగారో ఇప్పటికి, ఈ మధ్య కూడా నన్ను హైదరాబాద్లో చాలా బాగా చదువుకుని ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి ఒక తల్లి అడిగింది, ఏమండి రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒక జింకని బాణంతో కొట్టాడుగా, చంపేశాడుగా, చంపి పట్టుకొచ్చి సీతమ్మకి ఇచ్చాడుగా, దాని తోలు ఒలిచి ఆ మాంసం తీసి వండమన్నాడుగా, సీతమ్మ వండి పెట్టిందిగా, మరి రాముడు అరణ్యవాసానికి వెళ్ళి అలా జింకల్ని చంపి మాంసం తినచ్చా, హింస చేయలేదా అని అడుగుతూ ఉంటారు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన యుద్ధభూమి యందు నిలబడి క్షత్రియుడు వీరస్వర్గాన్ని పొందాలంటారు. అందుకే బలహీనుడైన వాడు తనని తాను రక్షించుకోలేకపోతే, బలహీనుడైన వాడు బలవంతుడితో యుద్ధం చెయ్యలేక తనకున్నది పోగొట్టుకుంటుంటే, ఆ రోజులలో క్షత్రియుల యొక్క ధర్మం బలహీనుడి కోసం యుద్ధానికి వెళ్ళి బలహీనుణ్ణి రక్షించి అవసరమైతే తన ప్రాణం వదిలిపెట్టేయాలి. అందుకే యుద్ధంలో ప్రాణం వదిలిపెడితే వీరస్వర్గం పొందాడు అన్నారు. ఆనాడు క్షత్రియులకున్న ధర్మం అది. కాబట్టి ఇప్పుడు అటువంటి బలం తాను పొంది ఉండాలి అంటే తనకి ఆహారం దొరకాలి. పైగా ఆహారం అనేటటువంటిది ఆ రోజులలో ఉన్న ప్రమాణం ప్రకారం తద్దినంలో బ్రాహ్మణులు కూడా తిన్నారు. మీరు రామాయణం చదివితే అగస్త్యుడికి తద్దినంలో మాంసాహారాన్ని వడ్డించారు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కటి ధర్మం. నేను మీకు ఇందాకనే మనవి చేసే కాలమును బట్టి ధర్మం ఉంటుంది అని. ఒక కాలమునందు ఉన్నది వేరొక కాలమునందు ధర్మం కాదు. త్రేతాయుగంలో తద్దినం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు మాంసం తినడం ధర్మం. అందుకే ఇల్వలుడు వాతాపి విషయంలో కోసి వడ్డించాడు. అగస్త్యుడిని పిలిచి నువ్వు భోక్తవి తినమంటే ధర్మం కాబట్టి తిన్నాడు ఆయన. ఆ యుగంలో తద్దినం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు వెళ్ళి తినాలి మాంసం. కలియుగంలో అది తీసేశారు. తద్దినంలోనూ పెట్టక్కర్లేదు, నువ్వు తినను అక్కర్లేదు అన్నారు. మరి దానికి ప్రత్యామ్నాయం మినుముతో చేసిన గారె పెడితే చాలు, సరిపోతుంది. ఇప్పుడు యుగంలో ధర్మం మారిందా లేదా, కాలమునందు ధర్మం మారిందా లేదా? మాంసాహారముని తిని బలాన్ని పొందాలి ఒకటి. రెండు, అప్పటికి శరీరాన్ని ముందు నిలబెట్టుకోవాలంటే కనపడిన ఆహారం తీసుకోవాలి. ఆయన మాంసాహారి, క్షత్రియుడు, తినడానికి అర్హుడు. జింక కనపడింది, కొట్టాడు, తెచ్చాడు. ఇప్పుడు ఆయన ఎంత దోషం ఎక్కడుంది? ఆయన హింస చేశాడు అని చెప్పడానికి వీల్లేదు. అందుకే అసలు శాస్త్రీయమైనటువంటి అవగాహన కలగని నాడు సామాన్య ధర్మము అర్థము కాకపోతే జీవితం అయోమయంగా ఉంటుంది. నేను హింస చేశానా, నేను అహింసావ్రతం పాటిస్తున్నానా, ఏమీ చెప్పలేడు. చెప్పలేక బాధపడుతూ ఉంటాడు. తాను అడుగు తీసి అడుగు వేశాడు అనుకోండి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి. ఎలా అహింస పాటిస్తాడు? ఎలా హింస చేయకుండా ఉంటాడు? అలా అని అడుగు తీసి అడుగు వేయకుండా ఉండగలడా? ఉండలేడు. తప్పక తాను అడుగు తీసి అడుగు వేస్తే అవి చచ్చిపోతే ఆయనకి దోషం అంటుకుంటుందా? అంటుకోదు. అందుకే హింస అనే మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు అది ఏ దృష్టికోణంతో చెయ్యబడింది అన్నదాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఆయన కర్తవ్యతానిష్టతో చేశాడు, అది హింస కిందకి రాదు. రెండవది, హింస అంటే శరీరాన్ని బాధ పెట్టడం ఒక్కటే హింస కాదు, మనసుని బాధ పెట్టడం కూడా హింసయే. మనసుని ఎలా బాధ పెడతారు అంటే, మనస్సుని బాధ పెట్టడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది. అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు. అది ఒక కోణంలో ఉంటుంది. తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడు అనుకోండి, ఒక ప్రాణిని బాధ పెట్టాడు. కుక్క అలా వెళ్ళిపోతోంది, నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగింది అనుకోండి,
కాలు విరిగిన కుక్క ఎంతకాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత. అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు, కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. కాలము మహాబలవత్తరమైనది. ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు. లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు. చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినట్టు. ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు ఫలానా జన్మలో ఫలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్, అందుకే నా ఫలితాన్ని ఇవాళ నీకు ఇస్తున్నానోయ్, 11 గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందోయ్, మోకాలు మీద నొప్పి 3 రోజులు ఉంటుందోయ్, అప్పుడు కుక్కకి 3 రోజులు ఉందోయ్, ఇన్న నాకు చెప్పక్కల్లా మోకాలు నొప్పి పెట్టేట్టు చేస్తాడది. అది ఈశ్వరుడు అంతే. ఆయన శాసకుడు, ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు. కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి, అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది. ఎప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి, ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు, బాధ పెట్టావనుకో నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు కాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను, గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెడతాడు. అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా? చేసిన కర్మ తెలియదుగా. నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి? అది ఈశ్వరత్వం అంటే. కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది. మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా, శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా, విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తార అంటే ఎక్కడో ఉండడం, తారస్థాయిలో పాడాడంటారు. అవతార వ్యతిరేక పదం. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకొస్తాడు. ఏదో చక్షుతో అన్నాను అనుకోండి, అందరికి అర్థం కాదు. మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాదుకోక్కర్లేదు, అర్థం అవడానికి ఆ మాటే వాడాలి. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఆయన. ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా? అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలాగా. వినాశాయచ దుష్కృతాం, ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి ఓ రూపంతో కిందకు వచ్చేస్తాను. అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా ఆ హింస కట్టి కుడిపేస్తుంది, ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి. అంత క్రోధానికి కారణమవుతుంది. అది సామాన్యమైన దోషం కాదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు. మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, సీతాపహరణం చెయ్యి, సీతాపహరణం చెయ్యి అన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు, అంత తేలికనుకుంటున్నావు, ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా? సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే, సీతమ్మ ఏడిస్తే, సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్క పడితే,
రావణా నువ్వు ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో, వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం అకృధారామ విప్రియం. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ. మారీచుడు చెప్పాడు ఈ మాట, రాముడు రాశీభూతమైన ధర్మము అని. రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా, కట్టి కుడిపేస్తుంది. అది అలా ఇలా కుడపదం. నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో, అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తెలుస్తుంది. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ. భార్యలు, బిడ్డలు, నిన్ను నమ్ముకున్న సైనికులు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి. నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు. ఒక్కొక్క తల తరుగుతూ ఉంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు. నిలబడి శభాషను సంతోషిస్తారు. చచ్చాడు రా పాపాత్ముడు అంటారు. ఆ రోజు తెచ్చుకోకు, రాముడి జోలికి వెళ్ళకు. సాధు పుంగవుల జోలికి వెడితే, ధర్మాత్ముల జోలికి వెడితే, వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు, వాడితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తుంది. వెళ్ళవద్దు, బాధ పెట్టవద్దు. ఆ హింస పరమ ప్రమాదకరము. అది హాస్యానికి కాని, కేవలముగా ఏమైందిలే అని కాని అంతంత సాహసాలు చెయ్యవద్దు. అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు. ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, శుద్ధ సాధులందు సురలందు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలినాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు. ఇదే మాట వాడాడు ఆయన, హింస పొందు అన్నాడు. అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ. ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు. అమ్మ బాబోయ్ అంటారు, వినడానికి చదవడానికి భయపడతారు, అలా చంపుతారు. అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్యకశిప సంహారం మామూలుగా చేశాడా? మామూలుగా చేయలేదు. అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడల మీద పడుకోబెట్టి గోళ్లతో కడుపు చీల్చేశాడు, గుండెలు బద్దలగొట్టేశాడు, నెత్తురు తాగేశాడు. ఎందుకు ఆవేశం? నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు? పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికి వెళ్ళాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలిస్తానో తెలుసా? శుద్ధ సాధులందు, నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నవాడి జోలికెడితే. శుద్ధ సాధులందు సురలందు, దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు, వేదాన్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు, గోవుని హింస పెట్టినా, గోవుని సంహరించినా, గోవుని కొట్టినా, గోవుని బాధ పెట్టినా. విప్రకోటియందు, వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి వెడితే, అటువంటి బ్రాహ్మణులను చెనకితి. విప్రకోటియందు, ధర్మ పదవియందు, ధర్మం జోలికెళ్ళి ధర్మాన్ని పాడు చేస్తే. తవిలి నాయందు, చిట్ట చివరికి నన్ని ధిక్కరిస్తే. తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడు హింస పొందు. వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆనాడు వాడు హింస పొందుతాడు. అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు. వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తాను. తస్మాత్ జాగ్రత్త అన్నాడు. అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం. ఆ హింస పెద్దలైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించి వెళ్ళాలి. లేకపోతే అక్కరలేనటువంటి కష్టాలన్నీ వస్తాయి. అక్కడతో పోదు. శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు. వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం, ఆయన్ని బాధ పెట్టడానికి. ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే? ఇదే మాటలు వాడారండి పోతన గారు భాగవతంలో. వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషులననప వారి బలములనగిపోయి, సిరియు యశము ధర్మంబు ఆయువు భద్రంబు
ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతం యొక్క తీర్పు. ఆర్యహింస, ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాళ్ళు. వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా? వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు, నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది. వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననపా వారి బలములు అణగిపోయే. వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు, నీ బలం అణిగిపోతుంది. 2, యశము, కీర్తి నశించిపోతుంది. ధనము క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది. అందుకే సిరియు, దానితో పాటు యశము, ధర్మంబు, ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో. ధర్మము, ఆయుర్దాయం క్షీణించిపోతుంది. భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి. స్వర్గము, ఉత్తమ లోకాల్ని పొందడు, శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు. స్వర్గము, వీటిపోవు, ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎందుచేత? ఆర్యహింస చేత ననగు కాదే. ఆర్యుల జోలికి వెళ్ళి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి. అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు. ఆయన పైకి ఎలా కనపడనివ్వండి, కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి. ఆయన మహావిద్వాంసుడా, శాస్త్రం తెలిసిన్నవాడా, ఇవి కాదు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ భగవన్నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే. తొందరపడి ఆయన మీద పరిహాసమాడడం, తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు. ఎందుచేత? ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు. వెళ్లకుండా ఉండు, అదే నీ జీవితానికి మంచిది. కాబట్టి ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే, సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు. భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం. ఏదో బ్యాటరీ లైట్లో 3 బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కుమనడానికి, ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి. 3 షాకులు ఒకలా ఉంటాయా? దేని శక్తి దాందే విద్యుద్ఘాతంలో. కాబట్టి ఏదైనా పొరపాటే, నువ్వు అలా ముట్టుకోకూడదు. కానీ కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు? అందుకే అది ఎక్కకూడదు. దాని మీద పుర్రె బొమ్మ 2 ముక్కలు వేశారు. అదే భాగవతంలో పోతన గారు చెప్పారు. వెళ్లకు దాని జోలికి, పరమ ప్రమాదం ఒక జన్మతో పోదు, కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది. ఎందుకురా నీకు? దాని జోలికి వెళ్లకు, అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు. ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయమవుతుంది. అది విచిత్రం. అందుకే పరీక్షిన్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అమ్మా, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఎక్కడైనా సరే అమ్మా, రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా? సాధువులకు జంతువులకు. సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థం ఏమిటో పోతన గారే చెప్పారు భాగవతంలో. ఏదో వాహినులైన వాహినులందు జలంబు త్రావి అంటారు. ఎవ్వరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి, వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని, అది కూడా గబగబా తిని, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి, తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి, ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి, ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితమిచ్చి, ఇన్నిటికి యోగ్యమైన పాలని, పాలలోంచి పెరుగుని, నేతిని ఇచ్చి, తన గోమయం,
తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చెయ్యడానికి కూడా భూమి పవిత్రమవుతోంది. అటువంటి పేడని ఇస్తూ పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గడ్డిని, నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దాని అర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు. అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతంలో. వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి. అలా చేయకపోతే నేనంటలేదు, పోతన గారు అంటున్నారు భాగవతంలో, వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు. సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయువు ధనము స్వర్గము శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది, అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది, అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధ్వలోకవాసం ఇవ్వరు. అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును నృపులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పెదరు. ఇది సత్యము తల్లి అంటాడు. ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి, సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి. దుష్టులను భంజించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు అని పేరు తెచ్చుకోలేడు. ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం. అందుకే హింస అన్న మాటలో ప్రభువు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి. నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడటమో అది కాదు. కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టాడనుకోండి తన మాట చేత, అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం. అటువంటి పనులు చెయ్యకూడదు. చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి. అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేనివాడు ఎవరుంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు. మీరు అందుకే చూడండి, నేను ఇందాక మీతో ఒక మాట అన్నా, భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడండి భాగవతుల జోలికెడితే అని. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఈ భూమి మీదకి దిగొచ్చారు. దేని కొరకు దిగొచ్చారు? ఆయనే చెప్పారు. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు పుత్రకామేష్టి, దేవతలందరూ వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు. అందరూ కూర్చుని రావణ సంహారం ఎలా అవుతుందని మాట్లాడుకుంటున్నారు. మనుష్యుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రా, వరం అడగలేదు అన్నాడు బ్రహ్మగారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా లేస్తారేమోనని శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. గబగబా దిగొచ్చారు. దిగొచ్చి ఆయన ఒక మాట అన్నారు, నేను చేస్తాను రావణ సంహారం, నేను చంపేస్తాననరు. ఎందుకు చంపుతానో తెలుసా? వాడు చేసిన తప్పు ఒకటి ఉంది, అది హింస. ఏ తప్పు చేశాడో తెలుసా? వెంటనే కారణం చెప్పి ఎందుకు వస్తున్నారో అవతారంగా చెప్పారు. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. ఇది ఆయన చేసినటువంటి హింస. నేను క్రూరుడైనటువంటి రాక్షసుడైన రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఏ కారణానికి సంహరిస్తానో తెలుసా? దేవర్షీణాం భయావహన్. ఏ అపకారం చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, వేదాన్ని నమ్ముకొని పరమ పవిత్రమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి భాగవతోత్తములైనటువంటి వారి జోలికి రావణాసురుడు వెడుతున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు. అలా భయపెడుతున్నాడు కాబట్టి చంపడానికి నరుడిగా రాముడిగా దిగొస్తున్నానన్నాడు. భక్తుడైనటువంటి వాడికి బాధ కలిగితే
వెంటనే అలా ఎవరు బాధ పెట్టాడో వాణ్ణి సంహరించడానికి భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడు. అంటే ఈశ్వరుణ్ణి కూడా దింపేసి అంత బాధ మళ్ళీ తాను పొందడానికి కారణం ఏది అంటే హింసయే. అందుకే తొందరపడి మనుష్య జన్మలో ఉన్నాను కదా, నేను ఎవరిని పడితే వాళ్ళని హింసించచ్చు కదా అని హింస జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, హింస అంటే కేవలం కొట్టడం, కేవలం తిట్టడం, కేవలం కొయ్యడం, బాధ పెట్టడం కాదు. తగినంత కారణం లేకుండా, కర్తవ్యతానిష్ట లేకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడం కోసం మాట్లాడితే అప్పుడు అది హింసాదోషంలోకి వస్తుంది. అది ఆయన మాట్లాడిన మాటకి ఇంకొక ప్రయోజనం లేదు, కేవలం అవతల వారిని బాధ పెట్టడం అంతే, అందుకే మాట్లాడాడు. అప్పుడు అది హింస తప్ప ఆయన మాట్లాడినటువంటి మాటకి ప్రయోజనం అది కాదు. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, అప్పుడు అది హింసాదోషంలోకి రాదు. నేను ఇందాక చెప్పానే, శంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమౌఢమతే అన్నప్పుడు అందులో ఉద్ధరణ ఉంది, ఓ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆయన. మీరు చూడండి, అందుకే ఒక్కొక్క మాట ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అది అక్కడ చూడడానికి అవసరంగా అనిపిస్తుంది, కానీ మాటయే ఎంత హింసకైనా కారణం. నిజానికి మీరు కత్తి పెట్టి పొడిచారనుకోండి ఒక్కడే బాధపడతాడు, ఓ శూలం పెట్టి పొడిచారనుకోండి ఒకడే బాధపడతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గతులు తప్పించేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది, సీతా కళ్యాణం జరిగింది, అయోధ్యకి తిరిగి వచ్చాడు. పరమ సంతోషంగా చక్కగా కాలం గడిచిపోతోంది. యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇక ముహూర్తం పెట్టాడు. అక్కడ వరకు బాగా జరిగిపోయింది రామాయణం. ఒక్క ఆవిడ లేచి ఒక్క మాట అంది, అంతే, రామాయణం తిరిగిపోయింది. అప్పటి వరకు దశరథ మహారాజు గారు పరమ సంతోషంగా ఉన్నాడు. ఎంత వృద్ధుండైపోయినా గొప్ప కొడుకులు రామలుగురు అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మురిసిపోయారు, మాకు ముగ్గురికి మంచి కొడుకులు అన్నారు. రాముడికి పట్టాభిషేకం, ప్రజలందరూ మురిసిపోయారు. లక్ష్మణుడు మురిసిపోయాడు, దశరథుడు మురిసిపోయాడు, ఋషులు మురిసిపోయారు, దేవతలు మురిసిపోయారు. ఒక్క ఆవిడికే బాధ కలిగింది, మందరకి బాధ కలిగింది. ఆవిడ వెళ్ళి కైకమ్మకి చెప్పింది. కైకమ్మ ఒప్పుకోలా. ఆవిడంది, ఎందుకే గుడ్డలు బాదుకుంటావు? రాముడు రాజైతే బాధ ఏమిటి? నాకు నిజానికి భరతుడి కన్నా రాముడు ఎక్కువ. రాముడు రాజైతే సంతోషమేగా, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంది. ఎంతకీ కైకమ్మ వింటలేదని ఒక మాట ప్రయోగించింది, ఒకే ఒక్క మాట. ఆవిడంది, నువ్వు ఎంతసేపు రాముడు రాజవుతాడు, రాముడి తర్వాత భరతుడు యువరాజు అవుతాడు అంటున్నావు, కానీ నేనొక్క మాట చెప్తాను, ఆలోచించు. నీ యొక్క అల్పమైన బుద్ధి చేత, దూరదృష్టితో నువ్వు ఆలోచించలేని కారణం చేత నీ కొడుక్కి అనేకమైనటువంటి కష్టాలు తెచ్చిపెట్టావు. రాజవంశాత్తు కైకేయీ భరత పరిహాస్యతే అంది. రాజవంశం నుంచి భరతుణ్ణి శాశ్వతంగా తొలగించావు. ఉలిక్కి పడింది కైకమ్మ. నేనా తల్లిని, నేనేం చేశానంది. ఎప్పుడైనా ఎదురుగుండా మనిషి కనపడుతుంటే ప్రేమ ఉంటుంది. దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా గుర్తులోకి రాడు ఎక్కువ. ఎవరు పంపించమన్నారు నీ కొడుకు భరతుణ్ణి తీసుకెళ్లి మేనమావింటికి, యుధాజిత్ ఇంటికి? ఎక్కడో ఉన్న మేనమావింటికి పంపావు. భరతుడికి ప్రాణంలా ఉండేవాడు ఎవరు? శత్రుఘ్నుడు. పోని శత్రుఘ్నుడిని ఇక్కడ ఉంచావా? భరతుడికి ఆపదొస్తోందేమో కనిపెట్టడానికి, ఆయన్ని కూడా పంపించేశావు. ఇప్పుడు భరతుణ్ణి కాపాడేవాడెవడు? ఎవడూ లేడు. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం మీ ఆయన నీకు చెప్పకుండా నిర్ణయం చేశాడు. భరతుడి మేనమామ యుధాజిత్తుకి చెప్పలేదు, భరత శత్రుఘ్నులకి చెప్పలేదు. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. పిచ్చదానా, రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భరతుడు యువరాజు అవుతాడా? ఎవరు చెప్పారు నీకు? రాముడు రాజైతే రాముడి కొడుకు యువరాజు, రాముడి కొడుకు రాజైతే రాముడి కొడుకు కొడుకు యువరాజు. రాముడి దగ్గర భరతుడు దాసుడు, రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు దాసుడు. నీ వంశమంతా దాస్యం, వాళ్ళంతా రాచరికం. ఇన్నాళ్ల నుంచి కౌసల్యని బాధ పెట్టావుగా, యవ్వనంలో ఉన్నానని దశరథ మహారాజు గారిని నీ అంతఃపురంలో కట్టిపడేశావుగా. ఇప్పుడు ఆమె రాజమాత, నీ మీద కక్ష తీర్చుకుంటుంది. నువ్వు పాడయ్యావు, నీ కొడుకు పాడయ్యాడు, శత్రుఘ్నుడు పాడయ్యాడు. నీ బుద్ధి వల్ల కాదు, దూరం ఆలోచించావా? పైగా రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఎగిరి గంతులేస్తున్నావు.
నీ కొడుకురికి ఇంత ఆపద తెచ్చిపెట్టి సంతోషపడిపోతున్నావే, ఇంత బుద్ధిహీనురాలు లోకంలో ఉంటుందా? ఏమని చెప్పాలి నీ గురించి? పైగా నీకు ఇంకొక మాట చెప్పనా? లోకంలో ఒక విశేషం ఉంది. ధ్రువంతు భరతం రామం ప్రాప్యరజ్యమకంటకం దేశాంతరం వసయిత లోకాంతరమథాపివ. రాజులకు ఒక లక్షణం ఉంటుంది. ఒక్కసారి తాము పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు శత్రువుల్ని ఎవ్వరినీ కూడా వృద్ధిలోకి రానివ్వరు. తాను పట్టాభిషేకం చేసుకున్న తరువాత మళ్ళీ భరతుణ్ణి మిగలనిస్తాడా? మిగలనిస్తే మళ్ళీ రేపు పొద్దున్న యువరాజు పదవి నాకు కావాలని అడగడు. రాముడి తర్వాత నేను పెద్దవాడిని అని అడగడు. లక్ష్మణ శత్రుఘ్నులు అంటే చాలా చిన్నవాళ్ళు. భరతుడు రాముడి తర్వాత పుట్టినవాడు, దరిదాపుగా పుట్టినవాడు. నాకు యవరాజ్యం కావాలని అడగడు. అందుకని బ్రతకనిస్తాడా భరతుణ్ణి? శత్రుశేషం మిగల్చడు. రెండు మార్గాలు ఆలోచిస్తాడు. ప్రాప్యరాజ్యమకంటకం, రాముడు రాజవగానే మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? రాజ్యమకంటకము కావాలి. ఎవ్వరూ శత్రువులు మిగలకూడదు. అందుకే భరతుణ్ణి రెండు కారణాలలో ఏదో ఒకటి ఆలోచించి దేశాంతరం వాసయిత, దేశాంతరం పంపించేస్తాడు. అసలు ఈ దేశంలో ఉండనివ్వడు. లోకాంతరం అథాపివ, తన మాట చెల్లకపోతే, భరతుణ్ణి ఈ దేశం నుంచి పంపించేయడం కుదరకపోతే నిశ్శబ్దంగా ఏదో ఒక మాటు వేసి ఏదో ఒక కుట్ర పన్ని భరతుణ్ణి చంపేస్తాడు. భరతుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు తెచ్చారు ఈ ఆపద? నువ్వు కాదా అంది. అంతే, ఈ ఒక్క మాటకి పడిపోయింది కైకమ్మ. ఏం చేయమంటావంది. ఆభరణాలు తీసేసి జుత్తు విరబోసుకుని కోపగృహంలోకి వెళ్ళి పడుకో. నీ భర్త వస్తాడు, రెండు కోర్కెలు అడుగు. నవపంచవర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడుగు. నీ కొడుకు రాజు అయిపోతాడంది. ఇంత పాలకొండలో విషపు చుక్క పడిపోయింది. ఆ ఒక్క మాట కేవలముగా అసూయతో, ద్వేషంతో, కారణం లేకుండా, ఒకళ్ళ ఉద్ధరణ కొరకు కాకుండా పైకి అలా మాట్లాడుతోంది. కానీ ఆ ఉద్ధరణ చూడ్డానికి పైన ప్రభువు లేడా? మిగిలిన వాళ్ళు లేరా? అక్కర్లేని విషయాన్ని మాట్లాడింది. దశరథుడు చచ్చిపోయాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు విధవలైపోయారు. రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ వాళ్లతో వెళ్ళిపోయింది. తర్వాత సీతాపహరణం జరిగింది. దేవతల కోరిక తీరడానికి, రావణ సంహారానికి మందర అలా మాట్లాడకపోతే జరగదంటారేమో. కానీ కథాపరంగా మందర మాట్లాడినటువంటి మాట పెద్ద ఉపద్రవాన్ని తీసుకొచ్చిందా లేదా? ఒక్కొక్క మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత బాధ కలుగుతుందంటే, మీరు తిన్నగా వెళ్ళి ఒక కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాని వలన కలిగిన బాధ కన్నా, ఒక పూట అన్నం పెట్టకపోతే కలిగిన బాధ కన్నా, అనరాని మాట అంటే కలిగేటటువంటి బాధ ఎక్కువ. కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినంటాడు బల్జేపల్లి వారు. ఒక మనిషిని తీసుకొచ్చి పడుకోపెట్టి మత్తివ్వకుండా రంపం పట్టుకొచ్చి అటూ ఇటూ ఇద్దరు నించుని కడుపుని అడ్డంగా తరిగేసినా కూడా అందువల్ల పొందేటటువంటి బాధ కన్నా, కారణం లేకుండా, మనసులో కర్తవ్యత నిష్ఠ లేకుండా, తాను ప్రతిపాదిస్తున్నది ఒక మంచి కోసమని మాట్లాడుతూ కాకుండా కేవలము వైరంతో, కేవలము అసూయతో, కేవలం అవతల వాళ్ళని అవమానించడం కోసమే మాట్లాడితే, అలా మాట్లాడినటువంటి మాట కడుపుని రంపంతో కోసిన కన్నా కూడా ఎక్కువై బతికున్నంత కాలం బాధ పెడుతుంది ఆ మాట అంటే. అందుకే హింస కేవలం మనకు శరీరమునకు సంబంధించినది కాదు. భగవంతుడు ఎంత శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడో అంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు కూడా మాటయే. ఆ మాటతో రామనామాన్ని పలికావా, భగవన్నామాన్ని పలికావా, ఆ నామంతో ఎక్కడ వరకు వెళ్ళిపోతాడో చెప్పలేం. నామం పలకడం కూడా అంత తేలిక కాదు. రామా నీ నామం నాతో పలికించని అడిగారు తప్ప రామా నీ నామన్నే పలుకుతాననలేదు పెద్దలు.
హరునకు విభీషణనకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అన్నాడు. గోపరాజు గారు, నా నోటితో ఎప్పుడూ రామనామం పలికించవయ్యా అన్నాడు. నేను రామనామం పలుకుతానలేదు, భగవన్నామ వైభవాన్ని తలుచుకుని దూర్జిటి పొంగిపోయాడు. అంత గొప్ప నామం పలకవే నాలుక అన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఉన్న స్వరపేటికతో భగవన్నామాన్ని, భగవంతుడి గురించి, శాస్త్రం గురించి, వేదం గురించి, మర్యాద గురించి మాట్లాడి 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 తరించిపోవచ్చు. అదే కంఠంతో భాగవతుల జోలికి వెళ్ళి పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోవచ్చు. అదే కంఠంతో నిష్కారణ హింస చేసి భగవంతుని చేత కూడా ఈసడింపబడవచ్చు. అదే కంఠాన్ని, అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూడండి, మనసు మాట విన్నప్పుడు మనసుని పొగుడుతారు, ఎంత మంచిదానవే మనసా అంటారు. అదే మనసు ఎదురు తిరిగి పాపం చేయిస్తే మనసా నా మాట వినవే అని మనసును ఉద్దేశించి కీర్తన చేస్తారు. అందుకే హింస అహింస ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి సూక్ష్మమైన వ్యత్యాసమును తెలుసుకున్ననాడు భగవంతుడు మనకిచ్చినటువంటి ఉపకరణములు ఏ ఉన్నాయో వాటిని సాధనాలుగా చేసుకుని భగవంతుడి వైపుకి అడుగులు వేయడం సాధ్యం అవుతుంది తప్ప అసలు వాటి గురించినటువంటి అవగాహన సక్రమంగా లేదనుకోండి, సామాన్య ధర్మం తెలియలేదనుకోండి, అందువలన కలిగినటువంటి అయోమయావస్థ చిట్ట చివరికి అది భగవన్మార్గంలో నడవడంలో వైక్లభ్యాల్ని కల్పించవచ్చు. అందుకే సామాన్య ధర్మాలలో మొదటదైనటువంటి అహింస గురించి సక్రమమైనటువంటి రీతిలో అవగాహన కలిగి ఉండాలి. అందుకే సామాన్య ధర్మాలలో మొదటిదైనటువంటి అహింస అన్న ధర్మం గురించి నేను ఇవాళ నా సాధ్యమైనంత వేర ప్రతిపాదించి ఉన్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటల